నమస్తే నాగేశ్వర్ గారు. సరికొత్త జీవితకాల కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. ప్రస్తుతం $1 = 95.81 రూపీస్. గత 6 రోజుల్లో 2% క్షీణించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 6% పైగా క్షీణించింది రూపాయి విలువ. సార్, రూపాయి విలువ ఈ స్థాయిలో పడిపోవడానికి కారణాలేంటి? ఆర్థిక వ్యవస్థపై రూపాయి పతనం ప్రభావాలేంటి? వాస్తవానికి లాస్ట్ 12 months లో రూపాయి విలువ 12% పడిపోయింది. ఈ ఇయర్ లోనే 6% అన్నారు మీరు. యాక్చువల్గా అయితే 12 months లో లాస్ట్ 12 months లో 12% పడిపోయింది. తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఎకానమీ ఇలా ఉన్నప్పుడు, ఎకానమీ వీక్ ఉందా అంటే జీడిపి నెంబర్ చాలా బాగుంది అంటున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $691.11 బిలియన్ ఉంది. అఫ్ కోర్స్ ఈ వార్ స్టార్ట్ అయ్యాక లాస్ట్ 2 months లో $38 బిలియన్ తగ్గిపోయాయి. కానీ బట్ స్టిల్ రోబస్ట్ $691 బిలియన్ అంటే 11 months ఆఫ్ ఇంపోర్ట్స్ సరిపోయేంత. ఇవి ఎంత ఎక్కువ అంటే మనకు 1991 క్రైసిస్ వచ్చినప్పుడు, ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు 15 days సరిపోయేంత ఉండేది. సో ఇన్ఫ్లేషన్ కూడా నిన్న కూడా రిటైల్ ఇన్ఫ్లేషన్ బిలో 4% ఉంది. అఫ్ కోర్స్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 8% దాటింది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, కానీ భయంకరంగా మీకు చాలా దేశాల్లో చూస్తాం 50%, 40%, 100%. అలా లేదు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు, ప్రస్తుత ఖాతాల లోటు. అంటే మనము రోజు సంపాదిస్తున్న డాలర్లు, ఖర్చు పెడుతున్న డాలర్ల మధ్య తేడా. ఇది 1.3% ఆఫ్ జీడిపి మించి లేదు. మరి ఎందుకని 2% లోపు ఉంటే పెద్ద అలాంకు అవకాశమే లేదు. మరి ఎందుకని రూపాయి పతనం అవుతోంది? అది కూడా మామూలు పతనం కాదు. డాలర్ వీక్ అవుతున్న సమయంలో కూడా రూపాయి పడిపోయింది. ఇప్పుడు డాలర్ బలపడుతున్న సమయంలో రూపాయి పడిపోతుంది. సో డాలర్తో నిమిత్తం లేకుండా అది బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా మన రూపాయి పడిపోతుంది. పోనీ మనది కాదు, ప్రపంచంలో అన్ని కరెన్సీలు పడిపోతున్నాయి అనుకుందామా అంటే నిజమే కావచ్చు, కానీ మనమే ఆ ఏషియన్ కాంటినెంట్ లో వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. సో ఇదన్నీ చూసినప్పుడు అసలు రీజన్స్ ఏంటి అనేది మరింత లోతుగా మనం చూడాలి. మొదటి రీజన్, ఇమీడియట్ ట్రిగర్ ఏంటంటే వెస్ట్ ఏషియా వార్. ఎందుకంటే వెస్ట్ ఏషియా వార్ వల్ల ఏం జరిగింది అంటే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పెరిగాయి. మీకు February 28 వార్ మొదలైతే February 28 ముందు $70 పర్ బ్యారెల్ ఉన్నది కాస్త ఇప్పుడు $110 దాకా చేరింది. సో ఇది ఒక ప్రైస్ పెరగడమే కాదు, ఆయిల్ మార్కెట్లు కంప్లీట్ అన్సర్టనిటీతో ఉన్నాయి. స్టేట్ ఆఫ్ హర్మోజ్ మూసేశారు, ఇరాన్ నావల్ బ్లాకేడ్ కొనసాగుతుంది, వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఈ వార్లో పరస్పర దాడుల వల్ల ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది, అటాక్ గురైంది. మీకు ఇరాన్లో, ఖతార్లో, సౌదీలో, యుఏఈలో. సో మీకు అందువల్ల ఆయిల్ మార్కెట్ తీవ్రమైన అన్సర్టనిటీలో ఉండడం వల్ల ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు ఎక్కువ ఉండడమే కాదు, భవిష్యత్తు కూడా ఆయిల్ మార్కెట్ గందరగోళంగా ఉంటుంది అన్న ఆందోళన వల్ల మీకు గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ వస్తున్నాయి. సో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరగడము అనేది వల్ల ఎలా మరి రూపాయికి ఏమి సంబంధం అని అనుకోవచ్చు. ఇలా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే రూపాయి ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే, మన దేశం ఇంపోర్ట్ చేసుకునే వాటిలో అతిపెద్ద కమాడిటీ ఆయిల్. మనం ఎంత దిగుమతి చేసుకుంటామంటే 88.6%. మన ముడి చమురు అవసరాల్లో 88.6% మనం దిగుమతి చేసుకుంటాం. ఇక గ్యాస్ లో కూడా అరౌండ్ 50% దిగుమతి చేసుకుంటాం. అందులో మీకు మోర్ దెన్ హాఫ్ గల్ఫ్ నుంచే దిగుమతి, ఈ వెస్ట్ ఏషియా నుంచే దిగుమతి చేసుకుంటాం. అందువల్ల హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కనుక ఆయిల్ మార్కెట్ ఏమో ప్రపంచంలో ఆయిల్ మార్కెట్ ఇతర కరెన్సీలో కొంత ఉన్నా అత్యధికంగా డాలర్లో ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుంది అంటే ఒక్కసారి మనము ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఒకటి మనం ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్కువ డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి పైన ఒత్తిడి పెరుగుతుంది. 2, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. 3వది, దానివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుంది. సో ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఎకానమీ ఓవరాల్ గానే మ్యాక్రో స్ట్రెస్ పెరుగుతుంది. దాని ఫలితంగా కూడా రూపాయి ఒత్తిడికి గురవుతుంది. ప్రత్యక్షంగా మీరు ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, పరోక్షంగా ఎకానమిక్ స్ట్రెస్ వల్ల ఆయిల్ ప్రైసెస్ కు రూపాయి విలువకు ఎప్పుడూ సంబంధం ఉంటుంది.
గతంలో కూడా మనకు ఆయిల్ షాక్స్ వచ్చినప్పుడల్లా రూపాయి దెబ్బతిన్నది, ఎందుకంటే బికాస్ వీఆర్ ఆయిల్ డిపెండెంట్ కంట్రీ కనుక. సో ఇది ఫస్ట్ రీజన్, అంటే ఎందుకని ఆ రూపాయి పతనం అవుతుంది అని. ఇక సెకండ్ రీజన్, మన స్టాక్ మార్కెట్లకు వెళ్ళి మన దేశ ఎకానమీలకు వెళ్ళి ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్టాక్ మార్కెట్లో ఉండే ఇన్వెస్ట్మెంట్, దాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు, లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు భారీ ఎత్తున వెళ్తున్నాయి. ఇప్పుడు మీకు లాస్ట్ 2 years లో తీసుకుంటే $40 billion ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దేశం విడిచి వెళ్ళిపోయింది. అంటే $4,000 కోట్ల వెళ్ళిపోయింది. సో ఇంత భారీ ఎత్తున ఎందుకు వెళ్తున్నాయి అంటే, మన స్టాక్ మార్కెట్ అంత బలహీనంగా ఉందా, మన స్టాక్ మార్కెట్ లో ఏమి లోపాలు ఉన్నాయంటే, మన స్టాక్ మార్కెట్ బలహీనత కన్నా ఈ ఫారిన్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ లోకి వచ్చే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ ఉండే ఒక సహజ బలహీనత, దాన్ని ఫుట్ లూజ్ క్యాపిటల్ అంటారు, లేదా బటర్ఫ్లై క్యాపిటల్ అంటారు. అది సీతాకోక చిలుకలాగా ఎగిరిపోతూ ఉంటుంది. సో దాంతో పాటు మీకు ప్రపంచంలో జియో ఎకనామిక్ టెన్షన్స్ పెరుగుతున్నప్పుడల్లా డాలర్ తన జన్మస్థానం వైపు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే సురక్షితంగా ఉంటుంది గనక. బిడ్డకు భయం వేస్తే తల్లి ఒడిలోకి వెళ్ళినట్లుగా మీకు డాలర్ కు భయం వేస్తే అది వెంటనే అమెరికన్ ఎకానమీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ దానికి పుట్టినిల్లు. ఇవాళ అమెరికన్ ఎకానమీ కాస్త ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఉదాహరణకు లేటెస్ట్ లేబర్ డేటా బెటర్ గా ఉంది, మీకు లేటెస్ట్ కన్స్యూమర్ డేటా బెటర్ గా ఉంది. అమెరికన్ ఎకానమీలో అందువల్ల వడ్డీ రేట్లు కూడా తగ్గించకపోవచ్చు, ఎలివేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడరల్ రిజర్వ్ మెయింటైన్ చేయొచ్చు అంటున్నారు. అందువల్ల ఏమవుతుందంటే డాలర్ డినామినేటెడ్ అసెట్స్ లోకి ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు. అందువల్ల మన స్టాక్ మార్కెట్ లో తమ షేర్లు అమ్ముకొని వెళ్ళిపోతున్నాడు. సో దాంతో పాటు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక స్పాంజ్ లాగా మారిపోయింది. ఇన్వెస్ట్మెంట్ స్పాంజ్ లాగా ఎంత ఇన్వెస్ట్మెంట్ వేసినా అదే అందులో లాక్ చేసుకుంటాం, సింక్ అయిపోతుంది. మామూలు సింక్ కాదు అది. ఇప్పుడు అది ఒక భూమిలో నీళ్లు పోతే సింక్ అవుతున్నట్టు స్పాంజ్, పవర్ఫుల్ స్పాంజ్ ఎలా వాటర్ను లాగేసుకుంటుందో ఆ రకంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను సక్ చేస్తుంది. అందువల్ల కూడా మన స్టాక్ మార్కెట్ల నుంచి వెళ్ళిపోతుంది. ఈవెన్ ఇవాళ అమెరికన్ స్టాక్ మార్కెట్ మీరు నాస్డాక్ చూసినా, S&P 500 చూసినా క్లియర్ గా కనబడుతుంది AI రిలేటెడ్ కంపెనీస్ లోనే భారీగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో అందువల్ల ఈ కారణాల వల్ల మీకు భారత స్టాక్ మార్కెట్లకు వెళ్ళి ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు. ఎంత వెళ్ళిపోతున్నాడు అంటే మీకు ఇది కొత్త కాదు వాస్తవంగా, కానీ వర్స్ట్ ఫేజ్ మనం చూస్తున్నాం ఇవాళ. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, FDI. సో FDI అనేది ఏమవుతుంది అంటే ఎకానమీ డైరెక్ట్ గా వచ్చేది. నెట్ FDI బాగా వస్తుంది. మీకు మన ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు విదేశాలకు వెళ్ళి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది అంటే, ఒకప్పుడు మనకు FDI తక్కువనే వచ్చేది, మన నుంచి వెళ్ళిపోయేది కూడా తక్కువనే ఉండేది. అప్పుడు పంచాయతీ లేకుండా ఇప్పుడు భారీగా FDI వస్తుంది, కానీ భారీగా FDI వెళ్ళిపోతుంది కూడా. సో మనకు రీపాట్రియేషన్ అంటారు, అంటే ఒక ఫారినర్ వచ్చి కంపెనీ పెట్టి లాభాలు వచ్చాక దాన్ని తీసుకెళ్ళిపోతుంటాడు. అలాగే అవుట్ బౌండ్ FDI అంటే దేశం నుంచి రకరకాల కారణాల రీత్యా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అత్యంత సంపన్నులు దేశం విడిచి వెళ్ళిపోతున్నారు, మన వాళ్ళకి కూడా విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇదంతా నెట్ FDI అంటారు. అంటే ఏంటంటే FDI ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో, ఇది నెగటివ్ లో ఉంటుంది. ఇది ఇవాళ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కు దిస్ ఈజ్ ద వర్స్ట్ ఇయర్ ఇన్ ద లాస్ట్ 15 years. గత 15 ఏళ్లలో ఇదే వర్స్ట్ ఇయర్. అందువల్ల ఇది రెండవ కారణం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ అనేది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే డాలర్ బలపడుతుంది. నార్మల్ గా 2025 మొత్తం మనం డాలర్ వీక్నెస్ చూసాం. డాలర్ 10% దాకా పడిపోయింది. సో ఇప్పుడు ఈ వార్ వచ్చాక డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, ఆల్వేస్ వార్ వల్ల డాలర్ వాల్యూ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? వార్ వస్తే ఏం జరుగుతుంది? వార్ వస్తే సప్లై చైన్స్ బ్రేక్ అవుతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ లో స్ట్రెస్ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఇప్పటికీ డాలర్దే ఆధిపత్యం.
సో అందువల్ల మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ట్రస్ట్ పెరిగితే డాలర్ మరింత ప్రీషియస్ అమూల్యమైపోతుంది. అలాగే మీకు అమెరికన్ ఎకానమీ కాస్త బెటర్ గా ఉండడం వల్ల కన్స్యూమర్ డేటా, లేబర్ డేటా, వడ్డీ రేట్లు పెరగవు అని క్లియర్ గా ఇండికేషన్ వస్తుంది అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నుంచి. ఎలివేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, అంటే అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే మీకు డాలర్ డినామినేటెడ్ అసెట్స్, అంటే ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, ఓహో డాలర్ పెట్టుకుంటే మనకు ఎక్కువ వడ్డీ వస్తుందని డాలర్ రూపంలో ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ లోకి వెళ్ళిపోతారు, అంటే అమెరికన్ బాండ్స్ లోకి, ఇట్లాంటి వాటికి. సో అందువల్ల కూడా డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. వార్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో కూడా ఇప్పటికీ అత్యధికంగా డాలర్లోనే జరుగుతుంది. సో ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఎక్కువ డాలర్లు కావాలి. మీకు అంతకుముందు $70 పెడితే 1 barrel వచ్చేది, ఇప్పుడు $110 పెడితే 1 barrel వస్తుంది, అంటే నీకు $40 ఎక్కువ కావాలి. ఇలా డాలర్లకు డిమాండ్ ఆయిల్ వల్ల కూడా పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వార్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీ ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ వచ్చింది, తర్వాత ఇప్పుడు వెస్ట్ ఏషియా వారు. సో ఆయుధాలకు డిమాండ్, ఇప్పుడు నీకు ఆయుధాలు ఎక్కడి నుంచి కొనాలి, లాకిడ్ మార్టిన్ నుంచి కొనాలి అనుకో. లాకిడ్ మార్టిన్ వాడికి డబ్బులు డాలర్లు ఇస్తేనే కదా వాడు అమ్మేది. ప్రపంచంలో ఆర్మ్స్ మార్కెట్ కూడా డాలర్లోనే ఉంటుంది. అందువల్ల మీకు డాలర్కి ఎక్కలేని డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల మీరు 2025లో డాలర్ వీక్ అయి ఉన్నా అన్న డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం దెబ్బతిన్నాం. ఇప్పుడు డాలర్ స్ట్రెంత్ అవుతుంది అన్నప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆల్రెడీ డాలర్ పెరుగుతుంది. రూపాయి వీక్ కావటానికి ఉన్న ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అందువల్ల థర్డ్ రీజన్ ఏంటంటే డాలర్ బలపడడం అనేది మన రూపాయి బలహీనతకు 3వ కారణం. 4వ కారణం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు గణనీయంగా పెరుగుతూ వస్తుంది. మీకు ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటిది, మనము ఎక్స్పోర్ట్లకు మన ఇంపోర్ట్లకు మధ్య డిఫరెన్స్. మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటే దాన్ని వాణిజ్య లోటు, ట్రేడ్ డెఫిసిట్ అంటారు. సో మన ఎక్స్పోర్ట్స్ ఏమో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తున్న ట్రేడ్ వార్ వల్ల, గ్లోబల్ ఎకానమీలో ఇబ్బందుల వల్ల, వార్ వల్ల మన ఎగుమతులేమో ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం గల్ఫ్ కు బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాం, కానీ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నామా ఈరోజు? నిల్వలు కుప్పలుగా మీకు నిల్వలు ఉండిపోయి ఎక్స్పోర్ట్ చేయలేక. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనము అమెరికాకు ఆక్వా ఎగుమతులు చేస్తాం. ఇవాళ అమెరికా ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల ఆ ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఇలా మన ఎగుమతులేమో జెమ్స్ అండ్ జ్యువెలరీ, గార్మెంట్స్, టెక్స్టైల్స్, ఆక్వా, ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఇబ్బందుల్లో ఉండడం వల్ల ముఖ్యంగా మర్కండైజ్ గూడ్స్ ట్రేడ్ అంటారు, అంటే వస్తు వాణిజ్యము బాగా ఇబ్బందుల్లో ఉంది. కొంత సర్వీస్ సెక్టార్ లో బెటర్ గా ఉన్నా అది కంప్లీట్ గా ట్రేడ్ డెఫిసిట్ ను తగ్గించలేకపోతుంది. సో వాణిజ్య లోటు పెరుగుతోంది అంటే ఏంటి, మనము ఎగుమతులేమో వల్ల మనకు డాలర్లు సంపాదిస్తాం, దిగుమతుల వల్ల మనం డాలర్లు ఖర్చు పెడతాం. సో దిగుమతులు ఎగుమతుల కన్నా ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటి, మనం డాలర్లు సంపాదించేదానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సింపుల్ డిమాండ్ అండ్ సప్లై రూల్ ప్రకారం మన డాలర్ల డిమాండ్ పెరిగి మళ్ళీ రూపాయి పతనం అవుతుంది. 4th ఫ్యాక్టర్ ట్రేడ్ డెఫిసిట్ పెరగడం వల్ల. 5th ఫ్యాక్టర్ ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని 2 కాన్సెప్ట్ ఉంటాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనము రెగ్యులర్ గా ఎన్ని డాలర్లు సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. ఒక ట్రేడ్ ఒక్కటే కాదు కదా, డాలర్ల క్రయ విక్రయాలకు ట్రేడ్ ఒకటి మాత్రమే. ఇప్పుడు మన ఉదాహరణకు అమెరికాకు మీకు బ్రిటిష్ ఎయిర్వేస్ లో టికెట్ బుక్ చేసుకుంటాం, డాలర్లో చెల్లించాలి. అమెరికాకు వెళ్తాం, సింగపూర్కి వెళ్తాం, డాలర్లోనే ఖర్చు పెట్టాలి కదా. అలాగే మనం ఏదైనా ఫారిన్ ప్రొడక్ట్ కొంటాం, ఫారిన్ ప్రొడక్ట్ కొంటే ఆటోమేటిక్ గా మనం రూపాయలు కొనొచ్చు, కానీ అల్టిమేట్ గా అది డాలర్లో కొన్నట్టే. ఇవాళ మనం పెట్రోల్ కొన్నా, డీజిల్ కొన్నా, యాపిల్ ఫోన్ కొన్నా, మనం చాలా ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొన్నా, మనము అనేక వస్తువులు మనకు తెలియకుండానే మనం విదేశీ వస్తువులే కొంటుంటాం. సో మనం రూపాయల్లో చెల్లిస్తామని అనుకుంటాం, కానీ వాస్తవంగా అవి కొనాలి అంటే డాలర్లే కదా. మనం బంగారం కొన్నా డాలర్లు కొంటున్నట్టు లెక్క. ఎందుకు, మనం రూపాయలు కొంటాం, కానీ షాపోడు రూపాయల్లో అమ్మచ్చు మనకు. కానీ అల్టిమేట్ గా గోల్డ్ ఇండియాలో తయారు కాదు, ఇండియాలో ప్రొడ్యూస్ కాదు. అందువల్ల మళ్ళీ మనం విదేశాల నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, యూఏ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు మన 40% మన గోల్డ్ స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది, 16% గోల్డ్ యూఏ నుంచి వస్తుంది, 10% గోల్డ్ సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంది. సో ఆటోమేటిక్ గా గోల్డ్ ఆరిజిన్ అయితే ఇండియాకి వచ్చినప్పుడు డాలర్లో కట్టాల్సింది కదా, మన దేశంలో ప్రొడ్యూస్ కాదు కదా. ఇప్పుడు మనం బియ్యం కొంటాం, దాని డాలర్లు ఖర్చు కాదు,
మనం గోధుమలు కొంటాం, డాలర్లు ఖర్చు కాదు. మనం వాటర్ బాటిల్ కొంటాం, డాలర్లు ఖర్చు కాదు. కానీ మనము గోల్డ్ కొన్నా, పెట్రోల్ కొన్నా, డీజిల్ కొన్నా, గ్యాస్ కొన్నా, గ్యాస్ లో ఉన్న కనీసం 50% డాలర్లు. మనం ఇలా చాలా వస్తువులు, కంప్యూటర్ కొన్నా, ఒక ల్యాప్టాప్ కొన్నా, ఒక సెల్ ఫోన్ కొన్నా, వీటన్నిటికీ మనం యాక్చువల్ గా డాలర్లోనే ఖర్చు పెట్టినట్టు. రూపాయల్లో చెల్లిస్తాం కానీ అది ప్రొక్యూర్మెంట్ డాలర్ ఖర్చు పెట్టాలి. ఇది డాలర్లు ఖర్చు పెట్టడం. డాలర్లు సంపాదించడం అంటే ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఎగుమతులు కావచ్చు, మనము అమెరికాకు చేసే, ఇతర దేశాలకు చేసే ఎగుమతుల వల్ల వచ్చే డబ్బులు కావచ్చు, లేదా మన ఎన్ఆర్ఐలు మనకు పంపచ్చు, మన గల్ఫ్ లో ఉన్న మన కార్మిక సోదరులు లేదా అమెరికాలో ఉన్న మన ఎన్ఆర్ఐలు పంపచ్చు. ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ ఒక ల్యాండ్ కొన్నాడు అనుకోండి, అది మన డాలర్లు ఇక్కడికి వస్తాయి. సో లేదు, ఇక్కడ ఉన్న పేరెంట్స్ కు డాలర్లు వాళ్ళు పంపచ్చు, లేదు మనము లోన్లు తీసుకోవచ్చు, ఈవెన్ అప్పులు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా డాలర్ ఇన్ఫ్లో అవుతుంది. సో డాలర్ మనము ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, అప్పులది ముఖ్యం కాదు, ఎందుకంటే అప్పులు మళ్ళీ బాగా కట్టాల్సి ఉంటాయి కనుక. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది కాల్ కరెంట్ అకౌంట్స్, రోజువారీ గ్యాప్. ట్రేడ్ ఇందులో ఒక డైమెన్షన్ మాత్రమే. ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్, బట్ ఇట్ ఈస్ నాట్ ద టోటాలిటీ ఆఫ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో మీకు సెట్ థియరీ మ్యాథమెటిక్స్ లో చెప్పాలంటే trade deficit is a subset of current account deficit, but current account deficit is the superset of trade deficit. సో అందువల్ల మీకు సెట్ థియరీ అని బిఎస్సీ మ్యాథమెటిక్స్ లో ఇప్పుడు ఇంటర్మీడియట్ లో చేసినట్టు నేను చదువుకున్న బిఎస్సీలో ఉండే. సో ఈ సెట్ ఇలా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇండియాది పెరుగుతూ వస్తుంది. ఎంత పెరుగుతోంది? ఇది బాగా పెరిగితే ఏమైందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని వస్తుంది. అంటే విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభము అని. అంటే మనకు డబ్బు ఫారెన్ ఎక్స్చేంజ్ కరిగిపోయి మనము ఫారెన్ ఎక్స్చేంజ్ ఉండకపోవడం వల్ల మనని ఏమంటారంటే ఈ దేశానికి అప్పిస్తే ఇది డిఫాల్టింగ్ కంట్రీ, ఈ అప్పు కట్టలేదు ఎందుకంటే మీ దగ్గర డాలర్లే లేవు అన్న బ్రాండ్ పడుతుంది. 1991 జూన్ ఆ ప్రాంతంలో ఇదే పరిస్థితి ఇండియాకు ఉండే. ఇవాళ పరిస్థితి లేదు. $691.11 బిలియన్ ఉంది. కానీ ఈ వారొచ్చిన 2 నెలల్లోనే $38 బిలియన్ తగ్గిపోయింది. $38 బిలియన్ తగ్గిపోయింది. మామూలు విషయం కాదు. ఇంకా తగ్గుతుందా? ఇప్పటికీ మనకు 11 నెలలు సరిపోయేటువంటి 11 మంత్స్ ఇంపోర్ట్ సరిపోయేంత డాలర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ ఉందా? ఇప్పటికి కూడా 1.3% ఆఫ్ జీడిపి, $13.2 బిలియన్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కానీ ఇటీవల కాలంలోనే $2 బిలియన్ పెరిగింది. సో ఇలా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2% ఆఫ్ జీడిపి లోపల ఉంటే పెద్దగా టెన్షన్ ఉండదు. కానీ ఎందుకు మరి ఇప్పుడు టెన్షన్ పడుతుంది రూపాయి పైన అంటే ది డైరెక్షన్, నాట్ ది ఇంటెన్సిటీ. డైరెక్షన్, ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు నీవు 70 కిలోలు ఉన్నావు, సడన్ గా 50 కిలోలు అయినావు అనుకోండి, అది ఇంటెన్సిటీ, భయపడతావు. కానీ 50 కిలోలు తగ్గినాక భయపడితే అప్పటి వరకు ఉండవు, నువ్వు అనీమియా అయితే. 30 కిలోలు వచ్చినావు, 50 కిలోలు ఉన్నవాడు 30 కిలోలు వచ్చినావు అనుకోండి, 50 అయితే ఇబ్బంది లేదు. సో 30 కిలోస్ 50 ఉండే 30కి తగ్గినా అని అప్పుడు టెన్షన్ పడితే ఏమొస్తుంది? అది ఇంటెన్సిటీ. డైరెక్షన్ ఏంటంటే నేను లాస్ట్ మంత్ 50 ఉండే, ఈ మంత్ 48 అయ్యాను, నెక్స్ట్ మంత్ 45 అయ్యాను, నెక్స్ట్ మంత్ 43 అయ్యాను, నెక్స్ట్ మంత్ 41 అయ్యాను. ఇలా ఏడాది తిరిగే వరకు నేను 30కి వస్తానేమో. దిస్ ఈజ్ కాల్ ద డైరెక్షన్. యాజ్ ఆఫ్ టుడే నో టెన్షన్, 50 కిలోలు ఉన్న బ్రహ్మాండంగా ఉన్నావు. కానీ ఈ డైరెక్షన్ ఏం సూచిస్తోంది? రోజు రోజుకు బరువు తగ్గుతున్నావు అంటే నీలో ఏదో ప్రాబ్లం ఉందా? సో ఒక్కసారి డాక్టర్ చూపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అంత కంటిన్యూస్ వెయిట్ లాస్ ఈజ్ సైన్ ఆఫ్ సమ్ ప్రాబ్లం. ఇస్ ఇట్ ఎ ప్రాబ్లం ఆఫ్ క్యాన్సర్, ఇట్స్ ఎ ప్రాబ్లం ఆఫ్ బ్లడ్ సెల్ రప్చరింగ్, ఏమైంది అనేది, మీకు ఏముంది, హెమరేజ్ ఉందా, ఇలాంటి ఏది ఉంది అనేది టెస్ట్ చేయించుకోవాలి. అలాగే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు బ్లడ్ వెయిట్ తో పోలిక చెప్పాను. దేర్ ఈజ్ నో ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ నౌ, దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ పానిక్. కానీ ఏమవుతుంది? ది ఫారిన్ ఎక్స్చేంజ్ రోజు రోజుకు తగ్గిపోతుంది, కరెంట్ అకౌంట్ రోజు రోజుకు పెరుగుతోంది, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది. దీస్ ఆర్ ఆల్ సిగ్నల్స్ ఆఫ్ ఎన్ ఇంపెండింగ్ ఫారెన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. అంటే రాబోయే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ కి ఇది ఒక సంకేతము. అందువల్ల మీకు రూపాయి వీక్నెస్, ఎందుకంటే రూపాయి వీక్నెస్ అనేది ప్రస్తుత పరిస్థితి ఆధారంగానే ఉండదు. కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఇన్వెస్టర్, సెంటిమెంట్ ఆఫ్ ద ఇన్వెస్టర్ పై కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ డైరెక్షన్ వల్ల కాన్ఫిడెన్స్ దెబ్బతింటోంది, సెంటిమెంట్ దెబ్బతింటోంది. దానివల్ల మీకు ఈ పానిక్ వల్ల రూపాయి పడిపోతుంది. సో మీకు 20 కిలోలు
కిలో తగ్గినప్పుడు టెన్షన్ ఏం లేదు, కానీ ఈ డైరెక్షన్ వల్ల ప్యానిక్ అయిపోతాం. సో ఇప్పుడు ఆ ప్యానిక్ ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక ఆరవది ఏంటంటే, మరి దీన్ని నివారించడానికి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అలా ఇన్వాల్వ్ కావడం వల్లనే ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ $38 బిలియన్ తగ్గిపోయినాయి. లాస్ట్ 2 months లో $38 బిలియన్ ఎందుకు తగ్గినాయి ఆర్బీఐ దగ్గర? ఆర్బీఐ ఏమన్నా ఇంపోర్ట్ చేసుకుంటారా? ఆర్బీఐ దగ్గర తగ్గడానికి కారణం ఏంటంటే, డాలర్తో పోలిస్తే రూపాయి దెబ్బతింటుంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే, తన దగ్గరున్న డాలర్ నిల్వల్ని ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో ఆఫ్లోడ్ అంటారు, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో అమ్మి డాలర్ సప్లైని పెంచుతుంది. డాలర్ సప్లై ఎప్పుడైతే పెంచుతుందో రూపాయి కాస్త ఉపశమనం వస్తుంది. ఆర్బీఐ ఇప్పుడు చేయడం లేదా? ఇప్పటికీ చేస్తుంది. కానీ ఆర్బీఐ పాలసీ ఏం పెట్టుకుందంటే, రూపాయిని కాపాడటానికి ఆర్బీఐ ఇన్వాల్వ్ కాదు, రూపాయి పతనం అవుతుంటే కాపాడటానికి ఇన్వాల్వ్ కాదు, రూపాయి ఘోరంగా దెబ్బతినకుండా ఉండటానికి, భారీ పతనం కాకుండా ఉండటానికి మాత్రమే సహకరిస్తుంది ఆర్బీఐ. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? నీకు ఒకప్పుడు రూపాయి దెబ్బతినకుండా కాపాడటానికి జోక్యం, అంటే ఎంతైనా డాలర్ ఖర్చు బదిలీ అమ్మేసి రూపాయలు కాపాడాలి. ఇప్పుడు ఆ డిసిషన్ ఆర్బీఐ తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదు అంటే, ఇలా మేము కాపాడుకుంటూ పోతే ఆర్బీఐ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేకుండా పోతే అది ఇంకా ప్రమాదకరం కనుక వీ విల్ ఓన్లీ స్టెమ్ ద వలటాలిటీ. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో భారీగా స్టాక్ ధరలు పడిపోయినా పెరిగినా ఏం చేస్తుంది సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా? సడన్ గా స్టాక్ ట్రేడింగ్ ఆపేస్తుంది. ఎందుకంటే ఆ రకమైన ఉండదు. ఇప్పుడు మన స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చూడండి. ఎందుకు స్పీడ్ బ్రేకర్లు ఎందుకు పెడతారు? రోడ్డు మీద వాడు ఇష్టం వచ్చిన స్పీడ్ లో పెంచుకుంటూనే పోతా ఉంటాడు, అందువల్ల సడన్ గా స్పీడ్ బ్రేకర్ ఉంటాయి, వాడు ఆటోమేటిక్ గా మళ్ళీ తగ్గాలి. సో అలా స్పీడ్ బ్రేకర్ లాగా మేము మాత్రమే ఉపయోగపడతాం. కరెక్ట్ గా చెప్పాలంటే ఆర్బీఐ ఏమంటుందంటే, మా ఇంటర్వెన్షన్ ఈజ్ ఓన్లీ ఎ స్పీడ్ బ్రేకర్, నాట్ కంప్లీట్లీ టు ప్రొటెక్ట్ ద డాలర్. మేము కారు ఆపడం మా ఉద్దేశం కాదు, హైవేలో కారు పోనీయండి కానీ ఎక్కువ దూకుడు పోకుండా స్పీడ్ బ్రేకర్లు పెడతాం అంతే, ఆపం కారణం. ఇది ఆర్బీఐ అనుసరిస్తున్న పాలసీ. సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ లో వచ్చిన ఈ మార్పు వల్ల కూడా రూపాయిని కాపాడటానికి ఎవరు లేడిగా. సో అందువల్ల కంటిన్యూస్ గా రూపాయి పతనం అవుతుంది. అందువల్ల రూపాయి పతనానికి నేను చెప్పినటువంటి ఈ 6 రీజన్స్ బ్రాడ్ రీజన్స్. మొదటిది ఆయిల్ షాక్, ప్రపంచ చమురు ధరల వల్ల పెరిగిన యుద్ధం వల్ల పెరిగిన ప్రపంచ చమురు ధరలు. రెండవది ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బోత్ స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళి దేశంలోకి వెళ్ళి విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం రెండవది. మూడవది ఏంటి అంటే మీకు డాలర్ పెరుగుతోంది. నాలుగవది ఏంటి అంటే మీకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతోంది. మీకు ఐదవది మీకు సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడంతో పాటు ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది నాలుగవది. ఐదవది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతోంది. ఆరవది ఆర్బీఐ ఇంటర్వెన్షన్ పరిమితంగా ఉంటుంది. ఈ 6 కారణాల రీత్యా దేశంలో రూపాయి అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటుంది ఇంటర్నేషనల్ కరెన్సీ మార్కెట్ లో. దాని ప్రభావంతో ఇండియన్ ఎకానమీ ఇబ్బందులు పడుతుంది. ఇక తమిళనాడులో టీవీకే విజయం తర్వాత విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది. చాలా మంది సలహా ఇస్తూ ఉన్నారు, విజయ్ లాగా సింగిల్ గా పోటీ చేసి మీరు కూడా సీఎం అవ్వచ్చు కదా అని చెప్పేసి. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఒకసారి పవన్ భాయ్. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉంటుందంటే మనకి సందులోనూ మన ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు, అటు ఇటు వాళ్ళ ఇంట్లో పెళ్లి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి.
పక్క రాష్ట్రంలో రైట్ సార్, పోలిక వద్దు అంటూ ఉన్నారు సార్. తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అని చెప్పి లాజిక్ చెప్తూ ఉన్నారు. పవన్ లాజిక్ కరెక్టేనా? పార్షల్లీ కరెక్ట్. అంటే ఎస్ అండ్ నో అని రెండు ఆన్సర్లు వస్తాయి. ఎస్ ఏంటి, పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్. ఆయన అనుభవమే ఉంది కదా. 2019లో విడిగా పోటీ చేయడం కాదు, చిన్న చిన్న పార్టీలు బీఎస్పీతో వామపక్షాలతో కలిసి కూడా పోటీ చేశారు. మరి ప్రజలు ఓడించాడు కదా, కరెక్టే కదా. ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరాడు. పవన్ కళ్యాణ్ స్వయంగా భీమవరంలో ఓడిపోయాడు, గాజువాకలో ఓడిపోయాడు. సో ఆ అనుభవం తర్వాతే కదా పవన్ కళ్యాణ్ ఈ కూటమి కట్టింది. మీకు 2014లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, 2019లో విడిగానే పోటీ చేశాడు. టీడీ ఇప్పుడు విజయ్ లాగా డిఎంకేను ఏడిఎంకేను ఇద్దరిని విమర్శించే అది ఎన్నికల్లో పోటీ చేశాడు. టీడీపీని విమర్శించారు, వైసీపీని విమర్శించారు, కానీ ప్రజలు ఆదరించలేదు కదా. అందువల్ల మీకు 2024కి వచ్చే వరకు తన స్ట్రాటజీ మార్చుకొని కూటమి కట్టాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఆయన అనుభవమే ఇందుకు సాక్ష్యం, ఇంకా వేరే అవసరం లేదు. మీకు రెండవది ఎంపరికల్ డేటా, అంటే రియాలిటీ ఏంటి. ఇప్పుడు విడిగా పోటీ చేస్తే 1 సీట్ వచ్చింది, కలిసి పోటీ చేస్తే 21 సీట్లు వచ్చినాయి. విడిగా పోటీ చేస్తే నెగ్లిజిబుల్ స్ట్రైక్ రేట్, కలిసి పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేట్. సో ద ఫ్యాక్ట్ స్పీక్ లౌడర్ దెన్ ఎనీథింగ్. రెటోరిక్ కదా, ఫ్యాక్ట్ స్పీక్ లౌడర్ దెన్ రెటోరిక్. మాట్లాడేటోడు ఏమన్నది ఏమన్నా మాట్లాడతారు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు. సో మీకు రావిశాస్త్రి సామెత ఉంది, పల్లెక్కులో ఉన్నది వరం అయితేనేం శర్మ అయితేనేం మోసేవాడికి తెలుసు వాడి బరువు ఎంత అని. సో ఆ బరువు మోసేవాడికి పవన్ కళ్యాణ్ ఆయనకు తెలుస్తుంది. మనమే ఉన్నది, మనం చాలా ఉపన్యాసాలు ఇస్తున్నాం, వర్మ కావచ్చు శర్మ కావచ్చు అని. అల్టిమేట్ గా భారం పోయాల్సింది పవన్ కళ్యాణ్, నాగేశ్వర్ కాదు, రవిశంకర్ కాదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఈజ్ రైట్. అక్కడ ఉన్న గ్రౌండ్ సిచ్యువేషన్ ఆయనకు ఆ రకంగా లేదు అనే దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. సో అందువల్ల నేను అన్నది, అందుకే పవన్ కళ్యాణ్ అన్నది ఎస్ అని. ఒక రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇంకో రాష్ట్రంలో ఉండవు, ఒక రాష్ట్రంలో ఒక సందర్భంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇంకో సందర్భంలో కూడా ఉండవు. సందర్భం కూడా అంటే పొలిటికల్ కాంటెక్స్ట్ ఆల్సో మ్యాటర్స్. మీకు దేశంలో చాలా సీనియర్ రజనీకాంత్ అసలు పార్టీ పెట్టకుండానే ఫెయిల్ అయ్యాడు, కమల్ హాసన్ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు, మీకు ఇప్పుడు విజయకాంత్ పార్టీ పెట్టి కొంత ముందుకొచ్చి ఫెయిల్ అయ్యాడు. మీకు ఇలా విజయ్తో పోలిస్తే కమల్ హాసన్ ఏం తక్కువ పాపులర్ కాదు, రజనీకాంత్ ఏం తక్కువ పాపులర్ కాదు. వాస్తవం పాపులారిటీని మనం లెక్క పెట్టలేకపోయినా అవగాహనలో, నాలెడ్జ్లో, మీ స్పష్టతలో విజయ్తో పోలిస్తే కమల్ హాసన్ 1000 రెట్లు ఎక్కువ. కమల్ హాసన్ అంత స్పష్టత ఉన్నవాడు, కానీ ఏమైంది, ప్రజలు స్పష్టతతో సంబంధం ఉన్నది ప్రజలకు. మీకు విజయ్కి పెద్ద సబ్జెక్ట్ ఉన్నవాడు కూడా కాదు, కానీ డైలాగ్ డెలివరీ పవర్ఫుల్ గా ఉంది. సో ఆయన కరెక్ట్ కాంటెక్స్ట్ లో వచ్చారు, అప్పుడు గెలిచారు. మీకు ఎంజి రామచంద్రన్ కూడా డైరెక్ట్ గా యాక్టర్ వచ్చి గెలవలేదు. ఆయన కొన్నేళ్ల పాటు ద్రవిడియన్ మూవ్మెంట్ పాలిటిక్స్ లో ఉన్నాడు. డిఎంకేకు ప్రాపగండా, డిఎంకేకు సెక్రటరీగా కూడా పనిచేశాడు. జయలలిత డైరెక్ట్ గా రాలేదు, మీకు ఏడీఎంకేకు ప్రాపగండా సెక్రటరీగా పనిచేశారు. సో వీళ్ళందరూ కూడా పాలిటిక్స్ లో ఉండి కొంతకాలం అయిన వాళ్ళు. మన దగ్గర ఎన్టీ రామారావు అద్భుతమైన విజయం సాధించాడు. మరి రామారావుతో పోలిస్తే అక్కినే నాగేశ్వరరావు పాపులర్ కాదా? ఆ మేరకు కృష్ణ పాపులర్ కాదా? ఇంకా కృష్ణ యూత్ లో పాపులర్ మీకు విజయ్ లాగా. సో మీకు వాళ్ళు ఎందుకు మరి పార్టీలు పెట్టలేదు? చిరంజీవి పాపులర్ కదా. ఇప్పుడు మీకు ఒక ఎన్టీ రామారావు చిరంజీవితో పోలిస్తే డిఫరెంట్ పీరియడ్స్, అందువల్ల పోలిక కరెక్ట్ కాదు. బట్ చిరంజీవి నో లెస్ పాపులర్ హీరో అయినా కూడా మరి చిరంజీవి 18% తెచ్చుకున్నాడు. సో చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య పోల్చకూడదు, కానీ బట్ పవన్ కళ్యాణ్ ఇది నో లెస్ హీరో. మరి ఆయనకి చిరంజీవికి వచ్చిన సక్సెస్ రేట్ కూడా రాలే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకుంటే పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ ఈస్ కరెక్ట్. అందుకే ఎస్ అన్న. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఇంకో రాష్ట్రంలో ఉండవు. అక్కడ డిఎంకే ఏమో బాగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది, ఏడీఎంకే బలహీనంగా ఉంది. అందువల్ల మీకు ఏడీఎంకే దెబ్బతింది. అందువల్ల కొత్త 40% ఆఫ్ ద పాపులేషన్ యూత్, మీకు బిలో 40 years, మీకు యంగర్ జనరేషన్ చాలా ఎక్కువ పెద్ద ఓటర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల విజయ్కి పవర్లోకి రాగలిగాడు. మీకు ఇక్కడ అలా కాదు. మీకు 2024 ఎన్నికల్లో వైసీపీ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నమాట నిజం. అక్కడ వరకు డిఎంకే కన్నా కూడా వైసీపీ పైన ఎక్కువ వ్యతిరేకత ఉందని చెప్పాలి.
లేదా డిఎంకేతో సమానమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది. కానీ డిఎంకే కన్నా ఘోరంగా ఎందుకు వైసీపీ దెబ్బతిన్నది? మీకు దానికి ఆన్సర్ ఏంటంటే కూటమి కట్టడం వల్ల వైసీపీ ఈ స్థాయిలో దెబ్బతిన్నది. మీకు ఎందుకు డిఎంకే పట్ల వ్యతిరేకత లాగా వైసీపీ పట్ల వ్యతిరేకత ఉన్నా ఏడీఎంకే లాగా బలహీనంగా తెలుగుదేశం లేదు. అక్కడ తేడా. తెలుగుదేశం కూడా బలంగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది, ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, కానీ మీకు టీడీపీ బలంగా ఉంది. మీకు అక్కడలాగా 35% ఓటర్లు విజయ్కి వచ్చింది. ఇక్కడ థర్డ్, అందువల్ల ఆ స్థాయిలో మరి అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత, ప్రతిపక్షం పైన నిర్లిప్తత, అసంతృప్తి, విరక్తి, ఈ 2 ఫ్యాక్టర్స్ తమిళనాడులో పనిచేస్తాయి విజయ్కి. ఆంధ్రప్రదేశ్లో ఆ 2 ఫ్యాక్టర్స్ లేవు. అప్పుడైనా ఇప్పుడైనా అధికారంలో ఉన్న వారిపైన వ్యతిరేకత ఉంది, కానీ ప్రతిపక్షంలో ఉన్నవాడు చాలా బలంగా ఉన్నాడు. సో ఇప్పటికీ కూడా వైసీపీకి 40% ఓటింగ్ ఉంది. రేపు కూటమి పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తే మళ్ళీ వైసీపీకి అది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2 పార్టీ పోలరైజేషన్ అక్కడేమో కొంత బ్రేక్ అయింది. బ్రేక్ అంటే కంప్లీట్ బ్రేక్ కాకపోయినా దానికి పెద్ద గడ్డి పడింది. ఆ 2 పార్టీ పోలరైజేషన్ కు మామూలు గడ్డి కాదు, చాలా పెద్ద గడ్డి పడింది. ప్రాజెక్ట్ కొట్టుకోకపోయినా బాగా పెద్దగా అయిపోయింది. సో ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే మీకు 2 పార్టీ పోలరైజేషన్ స్టిల్ స్ట్రాంగ్. అక్కడ 2 పార్టీ పోలరైజేషన్ అనేది దెబ్బతిన్నది. సో అక్కడ ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్. ఇక్కడ వరకు ఎస్, పవన్ కళ్యాణ్ ఇస్ రైట్, కానీ రాంగ్ అని ఎందుకన్నాను అంటే ఇక్కడ కూడా ఒక 20% ఉంటుంది మీకు థర్డ్ స్పేస్ లో. మీకు ఇప్పుడైనా చూడండి, అది పోలరైజేషన్ వల్ల 10% పడిపోవచ్చు, కానీ కాన్ఫిడెంట్ గా ఎవరైనా ముందుకు వస్తే అరౌండ్ 20% ఉంటుంది. మీకు చిరంజీవికి అందుకే 18% ఓటింగ్ వచ్చింది. మీకు వాజ్పేయి టైంలో బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది. మీకు గుర్తుంటే అసలు అప్పుడు రాజమండ్రి, తిరుపతి ఎంపీలు గెలిచారు. కృష్ణరాజు సినిమా యాక్టర్ మినిస్టర్ కూడా అయ్యారు గుర్తుంటే. సో అంటే 18 అప్పుడు కూడా నాకు గుర్తున్నంత వరకు ఆ రోజుల్లో 18% ఓటింగ్ వచ్చింది బీజేపీకి. అందువల్ల 20% స్పేస్ ఉంటుంది. 20% స్పేస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పరిస్థితులు అనుకూలిస్తే 30% అవుతుంది. పరిస్థితులు ఎవరు పోలరైజేషన్ అయితే 10% పడిపోతుంది. ఉండేది 20% ఉంటుంది. తమిళనాడులో కూడా 20% ఉండే, 20 కాదు 25 ఉండే. అది ఏమైంది, నీకు విజయ్ ఫెనామినా ముందుకు వచ్చారు 35% బలిజైంది. ఒకవేళ విజయ్ వచ్చుండకపోతే ఏమయ్యేది, అది 10% తగ్గేది. సో ఈ థర్డ్ స్పేస్ అనేది ఎలాస్టిక్ గా ఉంటుంది పాలిటిక్స్ లో. అందుకే నీకు ఇతర పార్టీలు వస్తాయి. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు వచ్చింది? ఆమ్ ఆద్మీ పార్టీ రాకపోతే ఏమయ్యేది, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ కొట్టేసేవాళ్ళు. సో అందువల్ల మీకు ఈ థర్డ్ స్పేస్ ఎప్పుడు ఉంటుంది పాలిటిక్స్ లో. ఆంధ్రప్రదేశ్ లో కూడా 20% ఉంది. తమిళనాడులో 20 ఉందా 25 ఉందా చెప్పలేను. ఈ థర్డ్ స్పేస్ అక్కడ విజయ రూపంలో కాన్ఫిడెన్స్ ఇస్తే ఎక్స్పాండ్ అయింది. ఇక్కడేమో ఎవరు కాన్ఫిడెన్స్ ఇవ్వకపోవడం వల్ల అది ష్రింక్ అయింది. సో థర్డ్ స్పేస్ ను గనక పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవుతుంది. సో పాలిటిక్స్ ఎప్పుడు డైనమిక్ గా ఉంటాయి, స్టాటిక్ గా ఉండవు. మీకు బెంగాల్ ఉంది, 2011 తీసుకుందాం. వామపక్షాలకు అప్పటికి ఇంకా స్టిల్ 40% ఓటింగ్ ఉండే. సో పోలరైజ్, బీజేపీకి అవకాశం లేకుండే 4% వచ్చింది. 2016 వామపక్షాల బలం తగ్గింది. మీకు వామపక్షాల బలం తగ్గే వరకు సేమ్ అంటే పోలరైజ్డ్ తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య ఆ పోలరైజేషన్ లో కాస్త గండి పడింది. ఆ గండిలో బీజేపీ స్ప్రెడ్ అయింది, 16% అయింది. థర్డ్ స్థానానికి వచ్చేవరకు ఏమైంది, తృణమూల్ బీజేపీల మధ్య పోలరైజ్ అయింది. బీజేపీకే 38% ఓటింగ్ వచ్చింది. ఇక లెఫ్ట్ ఓటింగ్ పూర్తిగా తగ్గిపోయింది, 4-5-6% పడిపోయింది. ఇవాళ చూడండి, ఆ పోలరైజేషన్ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి బీజేపీ వాళ్ళు 2026 లో మేము 2011 మాకు 4% వచ్చింది, మేము గెలిచినామా? మమ్మల్ని అంటారు మేము ఎట్లా గెలుస్తాం అని అనుకోలే. 4% ఉన్నా గెలుస్తాం అనుకున్నారు. అది బీజేపీ. పవన్ కళ్యాణ్ నాకు అప్పుడు రాలేదు నాకు ఎప్పుడు రాదంటున్నాడు. సో అప్పుడు రాకపోతే ఎప్పుడు రాదనేది లేదు మీకు బీజేపీ. అందుకే నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫస్ట్ 2011 లో తృణమూల్ లెఫ్ట్ పోలరైజేషన్, బీజేపీకి 4%. 2016 లో తృణమూల్ వర్సెస్ లెఫ్ట్ పోలరైజేషన్, కానీ దానికి గడ్డి పడింది. అప్పుడు బీజేపీ 16% పెరిగింది. 2021 లెఫ్ట్ వెళ్ళిపోయింది ఫీల్డ్కి వెళ్ళి.
మీకు థర్డ్ ప్లేయర్ గా ఉన్న బీజేపీ సెకండ్ ప్లేయర్ అయింది. తృణమూల్ గెలిచింది, బీజేపీకి 38%, 77 సీట్లు వచ్చాయి. 2026 సేమ్ పోలరైజేషన్, కానీ ఇప్పుడు బీజేపీ నెంబర్ 1 అయింది, తృణమూల్ నెంబర్ 2 అయింది, మళ్ళీ లెఫ్ట్ లేదు. సో ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ ట్రాజెక్టరీ కంపేర్ చేస్తే ఏమర్థమవుతుంది? ఎస్, ఇనీషియల్ గా ఉండదు, మరి ఇనీషియల్ గా ఉండకపోయినా 4% ఉన్న బీజేపీ ఇవాళ 45% తో బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. జనసేనకు ఉన్నది 4% ఎక్కువనే ఉంది కదా, ఈవెన్ విడిగా పోటీ 6-7% జనసేనకు. మరి 4% ఉన్న బీజేపీ బెంగాల్లో విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years 45% కు ఓటింగ్ తెచ్చుకొని అధికారంలోకి వచ్చింది. జనసేన పెట్టి 12 years అయిపోయింది ఇప్పుడు. మరి ఇంకా ఎందుకు జూనియర్ పార్ట్నర్ గానే ఉన్నాడు? ఈ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఆటోమేటిక్ వస్తుంది. అది ఎగ్జాంపుల్ కదా ఇది. మీకు పోలరైజేషన్ అనేది బెంగాల్ అందుకే ఉదాహరణ చెప్పారు. సో అందువల్ల ఈజ్ ఎస్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్, ఈజ్ నాట్ నో బికాజ్ ఈజ్ కెనాట్ ఆస్పైర్. బీజేపీ బెంగాల్లో ఆస్పైర్ చేసింది, దానికి తగ్గట్టుగా కష్టపడ్డది, వ్యూహరచన చేసింది, సర్వశక్తులు సమాయుక్తపరుచుకుంది, ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ప్రదర్శించింది, పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. సో ఆ పోరాట స్ఫూర్తి వల్ల 4% 45% అయింది. నాకంత బలం లేదు, నాకంత సీన్ లేదు, నేను ఇంతకన్నా ఎక్కువ ఎక్కడ వస్తాయి, నేను పోటీ చేసినప్పుడు ఎవరైనా ఓట్లేసారా అంటే అక్కడే ఉంటాం. సో వెన్ యూ ఆస్పైర్, ఎస్ నేను చేయగలుగుతాను అనుకున్నప్పుడు పీపుల్ ఆర్ రెడీ. సమ్ టైమ్స్ మీకు ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా మనం సిద్ధంగా లేకపోతే ప్రజల ఆశీర్వాదం ఎందుకు దొరుకుతుందండి? సో నేను 2007లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అందరూ నన్ను ఇట్లా భయపెట్టారు. ఎవరిని అడిగినా నీకెందుకయ్యా, టీవీలో వస్తే ఎమ్మెల్సీ అవుతారా, టీవీలో కనబడితే ఎమ్మెల్సీ అయిపోతారు అనుకుంటారా? ఏమనుకుంటానో ఎమ్మెల్సీ అంటే 3 జిల్లాలు 6 ఎంపీ సీట్లు 45 అసెంబ్లీ సెగ్మెంట్లు, టీడీపీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మీకు బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా పోటీ చేయకపోయినా వాళ్ళ మద్దతు ఎవరెవరు పోటీ చేస్తారు, వీళ్ళందరినీ ఓడించి ఎట్లా గెలుస్తావా? ఏమనుకుంటాను? నీకున్న పాపులారిటీ, నీకు పోలింగ్ ఏజెంట్లు ఉన్నారా, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టగలవా, ఎన్ని వెహికల్, ఇన్ని రకాలు అన్నారు. అయినా నేను ఒకటే అన్నా, పోటీ చేస్తా, గెలిస్తే ఎమ్మెల్సీ, గెలవకపోతే ఎమ్మెల్సీగా ఎన్నికల్లో అనుభవం అని చెప్పి రాజకీయ విశ్లేషకుడుగా నాకు రాజకీయాలు అర్థమవుతాయి. సో ఇది నెక్స్ట్ నాకేం నష్టం లేదు, లీవ్ పెడుతున్నా, ఉద్యోగం పోతలేదు, నేనేం ఖర్చు పెట్టా, 2-3 lakhs ఖర్చు పెట్టా, ఆ 2-3 lakhs కూడా అభిమానుల నుంచి సేకరిస్తా. సో ఒక 4 నెలలు 6 నెలలు తిరుగుతా, ప్రజలతో కలుస్తా, ప్రజల గురించి అవగాహన వస్తుంది, రాజకీయాలు ఎన్నికలు విశ్లేషిస్తున్నా, నిజంగా ఎన్నికలు ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది, పోరాడితే పోయేదేమీ లేదు కదా నాకు, అజ్ఞానం తప్ప అండగలు దిగారు. ఏమైంది? ప్రజలు పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని సమర్థించుకుంటూ ఈ 12 ఏళ్లలో పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా మాట్లాడారు సార్, అది కూడా విందాం సార్. పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ జనసేన, అందుకే నేను 12 సంవత్సరాలు ఎప్పుడు లూజ్ గా వదిలేసాను స్ట్రక్చర్, కాంక్రీట్ గా ఫిక్స్డ్ గా ఇప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముందు నలగాలి మనుషులు అనుకున్నాను, మన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేద్దాం అనుకుని నమ్మాలి, వీళ్ళ కోసం నేను ఉండాలనుకున్నాను. ఒక 12 సంవత్సరాల తర్వాత అసలు మిమ్మల్ని జీవితకాలం మేము వదలమని చెప్పిన వాళ్ళందరూ పారిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు నన్ను వదలలేదంటే నా జన సైనికులు, మా వీర మహిళలు. అన్ని పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా లూజ్ గా వదిలేశాను వ్యూహాత్మకంగా అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు వదలని వాళ్ళు ఉన్నారు కదా, సరిపోతారు కదా. నాయకులు వదిలేస్తే పార్టీలు ఓడిపోవండి, ప్రజలు వదిలేస్తే పార్టీలు ఓడిపోతాయి. పవన్ కళ్యాణ్కి అర్థం కావాలి. ఇప్పుడు మీకు గుర్తుంచుకోండి, 2019 లోపల వైసీపీని ఎంతమంది వదిలేశారు? నాకు గుర్తున్నందుకు 23 ఎమ్మెల్యేస్ వదిలేశారు, 23 మంది. అందులో 5 మంత్రులు కూడా అయ్యారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో, అవునా కదా? ఏం జరిగింది? మళ్ళీ 2019లో 151 సీట్లతో జగన్ గెలిచాడు కదా. తర్వాత వైసీపీని వదిలేశారు కదా 2024 మీకు 2014-19 మధ్యలో వైసీపీని వదిలేశారు. 2019-24 మధ్య టీడీపీని వదిలేశారు. టీడీపీని వదలలేదా? మీకు ఎంతమంది టీడీపీ నుంచి వైసీపీకి పోలేదు? సో మరి ఏమైంది? టీడీపీకి వెళ్ళలేదా? అదంటే ఎందుకు కాంగ్రెస్ ఎంతమంది వదిలేశారు? తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అందరూ పోడేలా పచ్చు లేదు. గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి కేసీఆర్ దగ్గర మినిస్టర్లు అయిపోయారు. ఏమైంది? మళ్ళీ కాంగ్రెస్ గెలవలేదు, అంతమంది వెళ్ళిపోయినా కూడా. మరి ఎట్లా గెలిచింది? సో అందువల్ల నలగాలి అంటే
రేవంత్ రెడ్డి ఎంత నలిగిండు ముఖ్యమంత్రి ఎట్లేండి కాంగ్రెస్ లో? అరవింద్ కేజ్రీవాల్ ఎంత నలిగాడు నాకు చెప్పండి. ఎన్టీ రామారావు ఎంత నలిగాడు? 8 నెలల ముఖ్యమంత్రి అయ్యాడు. విజయ్ 2 ఏళ్ల ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంత నలిగాడు? 12 ఏళ్ళు నలుగుతే కూడా కాకపోతే ఇంకా ఆ నలుగు పిండి ఎప్పుడు మంచిగా నలుగు పిండి అవుతుంది. ఇంకా నలుగుకుంటూనే ఉంటే నలుగుడు వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ నలిగిపోయి కిందికి వెళ్ళిపోతుంది. నలుగుతే మళ్ళీ దాని షేప్ లేకుండా పోతే కష్టం. సో రవ్వలాగా ఉండాలి, పిండిలా కావద్దు. సో నలుగులా ఎంత కాలం నలుగుతారు చెప్పండి? నలుగుకుంటూనే ఉంటారు 34 ఏళ్ళు. సో నలిగేటోళ్ళు నలుగుతారు, పోయేటోళ్ళు పోతారు. రాజకీయ పార్టీ ఒక రైలు లాంటిది. మన రైల్లో ఎక్కుతాం, హైదరాబాద్ ఢిల్లీ పోతున్నాం. ఎదురుగా వాళ్ళు కొంత పక్క వాళ్ళు పరిచయాలు అవుతారు. సో నేను పూరి తెచ్చాను, మీరు కొద్దిగా పూరి తింటారా? ఓకే అండి, మరి మేము కూడా పులిహోర తెచ్చామండి, మీరు కొద్దిగా తింటారా? మీకు ఏ సినిమాలు ఇష్టం అండి? ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఈ లోపల వరంగల్ కాజీపేట వస్తుంది, ఒకరు వెళ్ళిపోతారు. అయినా మన ప్రయాణం అవుతుందా? మనం ముందుకు పోతా అంటాం. ఈ లోపల బల్లార్ష వస్తుంది, ఇంకొంతమంది దిగిపోతారు. ఈ లోపల కొత్త వాళ్ళు వస్తారు, ఎక్కుతారు. ఆ తర్వాత భోపాల్ వస్తుంది, ఝాన్సీ వస్తుంది, ఇటార్సీ వస్తుంది, ఫరీదాబాద్ వస్తుంది. ఢిల్లీకి వచ్చే వరకు మనతో ఎవడు మిగులుతాడు? కొద్దిమంది మిగులుతారు. సో నలుగురు నాతో ఎవరు నలుగుతలేడు అంటే నలుగురు, కానీ ప్రయాణం అయితే జరగాల్సిందే కదా. కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, కొంతమంది పాతలు పోతారు. పవన్ కళ్యాణ్ ఇది నాట్ ద ఫస్ట్ పొలిటీషియన్. దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేటోళ్ళు వస్తుంటారు. సో రైలు లాగా నీ రైలు ప్రయాణం డెస్టినేషన్ చేరుతుందా లేదా అనేది నీకు ఆలోచన ఉండాలి. సో మధ్యలో వస్తారు పోతారు. సో అల్టిమేట్ గా నేను దిగదు. అయ్యా నాతో వచ్చిన మాతో పాటు 5గురు వచ్చారు హైదరాబాద్ లో, అందులో 2 కాజీపేటలో దిగారు, 2 బల్లార్లో దిగారు, ఇంకా ఒక్కరు కూడా భోపాల్ దిగింది. నేను భోపాల్ తర్వాత ఏం దిగుతాను? ఎట్లా? నువ్వు ఢిల్లీ పోవాలి, అది నీకు ఉన్న లక్ష్యం. నేను ఢిల్లీకి చేరుతా, మధ్యలో ఎవరెక్కడైనా దిగని, ఆఖరికి రైలు మొత్తం ఖాళీనా నేను ఒక్కనే, ఆఖరికి రైల్వే గార్డు డ్రైవర్ దిగితే నేనే గూడ్స్ ట్రైన్ నడుపుకుంటా ఢిల్లీ దగ్గరికి వెళ్తా అని ఉండాలి. ఆ టైప్ ఆఫ్ కిల్లర్ ఉండాలి. కానీ నలుగురు వెళ్ళిపోవడంతో నువ్వు చేతులు ఎత్తేసి నెక్స్ట్ స్టేషన్ నేను దిగేస్తా అంటే ఎట్లా? సో అది కాదు. ఇంకా వీళ్ళెవరు నాతో నలుగుతలేరు, ఢిల్లీ దాకా నలుగుతలేరు అంటే కొంతమంది కాజీపేట దాకా నడుగుతారు, కొంతమంది బలాసా దాకా నడుగుతారు, కొంతమంది భోపాల్ దాకా నడుగుతారు, నలుగుతారు, కొంతమంది ఢిల్లీ దాకా నడుగుతారు, కొంతమంది నువ్వు దిగినా కూడా నలుగుతూ ఉంటాడు. వాడు ఇంకెక్కడికో జమ్ము దాకా పోతాడు. సో అందువల్ల మనకు రాజకీయాలు అలా ఉండదు. కేజ్రీవాల్ ఎంతమందిని ఎంతకాలం నలిగారు? మా కేజ్రీవాల్ ఎట్లా అయ్యాడు ఫస్ట్ లోనే, విజయ్తో ఎంతకాలం నలిగారు? 2 ఏళ్లలో నలిగితే దెబ్బకు వచ్చేస్తుంది కదా. అందువల్ల ఎక్కువ నలుగుతే ఏమవుతుందంటే, అందుకే అంటారు ఇప్పుడు మనకు ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తక్కువ నలిగితే అది మంచి ఆయిల్, ఎక్కువ నలిగింది అనుకోండి అది మంచి ఆయిల్ కాదు, క్వాలిటీ ఆయిల్ కాదు. అసలు అందువల్ల 2 పని చేస్తాయి. ఎక్కువ నలుగు ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది, ప్రజలకు విరక్తి పుడుతుంది వాళ్ళని చూసి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అంశం చుట్టూ ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం నడుస్తోంది. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నో చెప్పింది. తప్పు చేస్తే ఎవరికి మినహాయింపులు ఉండవు. బండి సంజయ్ తన కుమారుణ్ణి అప్పగించాలంటూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని వెంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. బండి సంజయ్ కూడా కష్టపడి కింద నుంచి కార్యకర్త నుంచి అక్కడికి వచ్చాడు. కొడుకు తప్పిదం వల్ల ఆయనకు తలవంపులు వచ్చినాయి. కానీ నిలబడి తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనండి. తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు, అంతే తప్ప పారిపోతే. ఈ అంశంపై వివిధ పార్టీల నాయకులు ఏం మాట్లాడారో 1 by 1 చూద్దాం. ఇవాళ పరిస్థితి చూడండి. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్ గారు అంటే తిరుగులేని బీజేపీ నాయకుడుగా ఇక్కడ పేరుండే. నిన్న జరిగినటువంటి సంఘటనలో వారి అబ్బాయి మీద వచ్చినటువంటి ఆరోపణలో ఆయనంతటా ఆయన స్వయంగా వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే ఆ పేరు అట్లానే ఉండేది. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? అంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని రక్షించడం, తెలంగాణ మహిళలందరూ నోటీస్ చేస్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి. అంత గ్రేవ్ ఆరోపణలు ఉంటాయి. పాక్సో కేసు పెడితే సెక్షన్ 6 లాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే కూడా నేను విచారణకు రాను అని వాళ్ళ నుంచి ఒక మెయిల్ పెట్టేస్తే పోలీసు వాళ్ళు అబ్స్కాండింగ్ అని చెప్పి పట్టుకొని జైల్లో వేయకపోతే తెలంగాణ మహిళలు చూడరు అనుకుంటారండి? డెఫినెట్ గా చూస్తారు. బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు?
డైరెక్ట్ గా ఇప్పుడు మా బిఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటకే చెక్కపోయినావు కదా, 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే, ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బిఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కొత్త మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తున్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇలా. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. On 8th May, who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath? Who gave the complaint? It is Bandi Sai Bhagirath on the tip of a senior police officer. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తా, సమయం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి. On the tip of a senior police officer, this guy goes to Karimnagar police station while the mother of this child waiting for the acknowledgement of her complaint in Port Bashirabad. This guy goes to Karimnagar two-town police station, gets a case registered. అసలు మాకు ఎట్లా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది కవిత గారు? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు ఎలా తెలుస్తుంది? బండి సాయి భగీరథ్ కరీంనగర్ టూ-టౌన్ పోలీస్ స్టేషన్ కు పోయి నేను ఈ అమ్మాయి అరుణాచలం పోయినా. మోదీ సభలో బండి సంజయ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి. నేను ఏ రోజు కూడా పార్టీ తలవంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తాను తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి రాలేదన్నా. నేను కాషాయపు జెండాను, కమలపు జెండాను భుజ మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యుడిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడుండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ. నేను క్షమాపణ చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు ఇవ్వకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్న. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్న. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించాను, ప్రసక్తి లేదన్నా. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి. ఇక్కడ భయపడే ప్రసక్తి లేదన్నా. ఆంజనేయ స్వామి గారు ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ తలారుల వ్యవస్థను, ఈ అక్రమార్క వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా
దహనం చేస్తా, ఇదే కాషాయపు జెండా పడతా, తెలంగాణ మొత్తం చుట్టుపెట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబం తప్పు చేస్తే కొడుకును కూడా క్షమించను, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు, ఇది కక్షపూరితం అని చెప్పి బండి సంజయ్ చెప్తూ ఉన్నారు సార్. బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బండి సంజయ్ తన కుమారుణ్ణి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పొన్నం ప్రభాకర్ అయితే ఒక సలహా కూడా ఇస్తూ ఉన్నారు సార్, ఇద్దరిది ఒకే కులం కాబట్టి పెళ్లి చేసేయండి అని చెప్పేసి. ఈ మొత్తం వ్యవహారం చూస్తే మీకు ఏమనిపిస్తోంది సార్? ఈ నాయకులు సమాజానికి ఏ సంకేతం ఇస్తారు? నాకే కాదు, సమాజానికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, ఇది సింపుల్ క్రిమినల్ కేస్. ఒక అబ్బాయి ఒక మైనర్ అమ్మాయిగా చెప్పబడుతున్న బాలికకు చేసిన అన్యాయంగా పైన ఆరోపణ. సో ఇది క్రిమినల్ కేసు లాగా ఎక్కడైనా ఉందా? దీన్ని హై ప్రొఫైల్ పొలిటికల్ కేసు లాగా అందరూ కలిసి మార్చారు. తలా పాపం తిలా పిడికడు అంటారే. సో దీన్ని కేవలం ఒక సాధారణ క్రిమినల్ కేసుగా చట్టం ముందుండాల్సింది కాస్త ఒక పెద్ద హై ప్రొఫైల్ పొలిటికల్ కేసుగా మారిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ హై ప్రొఫైల్ పొలిటికల్ కేసుగా ఎప్పుడు మారిందో దానివల్ల ఏం జరుగుతుంది? విక్టిమ్ పైన బ్లేమింగ్, విక్టిమ్ షేమింగ్, హనీ ట్రాప్ అని, సో విక్టిమ్ క్యారెక్టర్ అసాసినేషన్, ఇలా అనేకం జరుగుతుంది. నిన్న ఆఖరికి హైకోర్టులో జడ్జ్ కూడా ఈ స్మియర్ క్యాంపెయిన్ జరుగుతోంది తనపై అని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సో ఆఖరికి న్యాయ వ్యవస్థ క్రెడిబిలిటీని ప్రశ్నించేదాకా కూడా ఎందుకు వెళ్ళింది? ఇది రెండవ ఫ్యాక్టర్. సో అందులో విక్టిమ్ పేరు బయటికి రావడము, విక్టిమ్ ఫోటోలు బయటికి రావడము, అది ఎవరు చేశారు? ఆరోపించే వారు చేస్తున్నారా, ఆరోపణ ఎదుర్కొంటున్న వారు చేస్తున్నారా, ఇద్దరూ చేస్తున్నారా? సమాజానికి తెలిసిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ జరుగుతున్న పరిణామాల వల్ల ఒక మైనర్ ఇండివిజువల్ ప్రైవసీ పైన తీవ్రమైన దాడి. సో ఇది రెండవ డైమెన్షన్. మూడో డైమెన్షన్ ఏంటి? సమాజానికి ఏమని మెసేజ్ పోయింది? చట్టం అందరికీ సమానమే అంటారు, ఇది కహాని. చట్టం అధికారం ఉన్నవాడికి చుట్టం. చట్టం బలవంతుడికి ఒక రకంగా ఉంటది, బలహీనుడికి ఒక రకంగా ఉంటది. ఇది ఇతర పోక్సో కేసులు అయితే ఇలా ఉండేదా? ఇలా అబ్స్కాండింగ్ గా ఉండేవాడా? అబ్స్కాండింగ్ గా ఉండి హైకోర్టులో టాప్ లాయర్స్ తో యాంటిసిపేటరీ బెయిల్ తోనో ఇంటరిమ్ బెయిల్ తోనో బయట పడగలిగేదానికి ప్రయత్నాలు జరిగేవా? పోలీస్ అధికారులు కూడా ఈ రకంగా కాస్త సహకార ధోరణిలో ఉండేవారా? సో ఎక్కడో ఒక చోట బలవంతుడికి ఒక చట్టం, బలహీనుడికి ఒక చట్టం అనేది స్పష్టంగా సమాజానికి అర్థమవుతుంది. ఈ బండి సంజయ్ కొడుకే అయి ఉండకపోతే ఇప్పుడు ఇదంతా జరిగేదా? ఇంత ప్రొటెక్షన్ ఉండేదా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే వ్యవస్థలు ఏ రకంగా బలవంతుల ముందు, అధికారం ఉన్న వారి ముందు దుర్బలంగా ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్, అక్యూజ్డ్ విక్టిమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయితే ఉండాలి కదా. న్యాయంగా అయితే బాధితుల పక్షాన ఉండాలి. పోనీయండి, బాధితుడు నిందితుడు అనేది రెండు వైపుల నుంచి కేసులు పెట్టారు కనుక ఒక పిటిషన్ ప్రకారం ఒకరు నిందితుడు ఒకరు బాధితుడు, ఇంకో పిటిషన్ ప్రకారం ఒకరు నిందితుడు ఒకరు బాధితుడు, లేదా ఇద్దరు సహనిందితుడు, ఇలా ఎవరికి తోచిందో వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇద్దరికి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చట్టం ఉండాలి కదా. అంటే ఒకవైపు బండి సాయి భగీరథ్, మరోవైపు ఆ మైనర్ గా చెప్పబడే బాలిక. మీకు క్లియర్ గా లీగల్ ప్రాసెస్, న్యాయ ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ ఈజ్ హైలీ బయాస్ టువర్డ్స్ వన్ పర్సన్ అని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే అమ్మాయి తరఫున వెళ్ళినప్పుడు కేసు పెట్టకపోవడం కానీ, కౌంటర్ కేసు పెట్టినాకనే కేసు తీసుకోవడం కానీ, కేసు పెట్టినాక 4 రోజుల దాకా యాక్షన్ లేకపోవడం కానీ, విచిత్రంగా సాక్షాత్తు మంత్రే డీజీపీ చెప్పాడని వచ్చారు, బయటకు నేను చూడలేదు, పేపర్లో వచ్చింది. కానీ డైరెక్ట్ గా మినిస్టర్ చెప్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఉండడం వల్ల ఆపలేకపోయారు అనే రీజన్ చూస్తే నవ్వేస్తుంది. సో ఇవన్నీ చూస్తే ఏమైంది? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. అధికారం ఒకవైపు, అధికారం లేని సామాన్యుడు మరోవైపు. ఈ ఇద్దరి మధ్య ఘర్షణలో వ్యవస్థలు అధికారం వైపే ఉంటున్నాయా అనే అనుమానం ప్రజలకు స్పష్టంగా అనిపిస్తుంది. 4వది. 5వది రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వైఖరి. పోలీసు వైఖరి చాలా క్లియర్ గా మీకు ఎక్కడో ఒక చోట భగీరథను కాపాడే వైఖరి తీసుకుంటోంది పోలీస్ వ్యవస్థ.
పోలీస్ వ్యవస్థ తటస్థంగా లేదు, ధర్మబద్ధంగా లేదు అనేటువంటిది స్పష్టంగా పోలీస్ వ్యవస్థ పైన ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోంది ఈ వ్యవహారం వల్ల. ఆయన మోడీ భద్రతలో మునిగున్నామని, ఆయన అబ్స్కాండింగ్ ఏం చేయలేమని, ఆఫెన్స్ ప్రూవ్ అయితేనే అరెస్ట్ చేస్తామని, ఇలా రకరకాల మాటలు చూస్తుంటే పోలీస్ వ్యవస్థ న్యాయంగా లేదు, వివక్షపూరితంగా ఉంది. ఇద్దరి బాధితురాలు పట్ల ఉండాల్సిన వ్యవస్థలు వాస్తవంగా ఇవాళ లేవు అనేది పోలీస్ వ్యవస్థ న్యూట్రాలిటీ అనేది ఇవాళ సమాజం, తెలంగాణ సమాజం తీవ్రంగా ప్రశ్నిస్తుంది. 6వది ప్రభుత్వ వైఖరి. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. కానీ ఎక్కడో ఒక చోట కాంగ్రెస్ బీజేపీల మధ్య, నేతల మధ్య నెక్సెస్, అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బండి సంజయ్కి మధ్య నెక్సెస్ ఉంది. ఎంటైర్ బీజేపీ అయినా కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ వైఖరి వల్లనే ఇదంతా జరుగుతోంది. ఇదేదో పోలీస్ వ్యవస్థ చేస్తున్న పని కాదు, ఇది రాజకీయ వ్యవస్థనే ఆ రకంగా బయాస్డ్ గా ఉండడం వల్ల జరుగుతోంది. ఎందుకంటే ముందు పెట్టిన కేసు నార్మల్ కేసు, తర్వాత మీకు సెక్షన్ 5 and 6 ఆఫ్ పోక్సో చట్టం పెట్టారు, ముందు పెట్టలేదు. సెక్షన్ మీకు ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ ఉండే సెక్షన్స్ తర్వాత పెట్టారు, సెక్షన్ 5 and 6. మీకు ముందు నార్మల్ అసాల్ట్ కేసు పెట్టారు, తర్వాత సెక్షన్ 5 and 6 అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అంటారు. అంటే ముందు నార్మల్ అసాల్ట్, సెక్షువల్ అసాల్ట్ అయితే తర్వాత అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్. దానికి పోలీసు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో చేసిన వాదన ఏంటంటే, ముందు అమ్మాయి మదర్ వచ్చి మాట్లాడినాక మేము ఇమీడియట్ గా నార్మల్ కేసు పెట్టాము, ఆ తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ గా మాకు అర్థమై, అప్పుడే మాకు జ్ఞానోదయమై అప్పుడు దీని కేసును ఇంప్రూవ్ చేశామంటున్నారు. ఈ ఇంప్రూవ్ చేయడమే ఇవాళ భగీరథ్కు ఒక లా పాయింట్ అయింది. ఇప్పుడు భగీరథ్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో రైజ్ చేసిన అంశమే అది. ఈ కేసు ముందు నార్మల్ గా పెట్టారు, తర్వాత దీన్ని పెంచారు. ఇది అనేక సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఈ పెంచడమే అనుమానానికి కారణమవుతుంది. దిస్ ఈస్ ద ఎనఫ్ గ్రౌండ్ ఫర్ సస్పిషన్. ఇది భగీరథ్ తరఫున లాయర్ హైకోర్టులో వాదించింది. అంటే క్లియర్ గా పోలీసు తమ ప్రవర్తన సరళి వల్ల నిందితుడికి ఒక ఆర్గ్యుమెంట్ కు పాయింట్ ఇచ్చారు. సో అది ఎలా ఇస్తారు మరి? క్లియర్ గా నెక్సెస్ లేని, పొలిటికల్ నెక్సెస్ లేని. ఆ తర్వాత సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చాక ఇవాళ ఆ మేరకైనా కాస్త రియాక్ట్ అవుతోంది గవర్నమెంట్. ఇది తమకే వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇది ఇప్పటి వరకు సమాజంలో ఉండే రియాక్షన్ ఒకటి. మీకు కంపారిజన్ నేను చేయడం లేదు, బట్ నా కంపారిజన్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్రైమ్, ఇంటెన్సిటీ ఆఫ్ క్రైమ్ లో కంపారిజన్ కాదు, కానీ పొలిటికల్ ఇంపాక్ట్, డైరెక్షన్ ఆఫ్ ద పొలిటికల్ ఇంపాక్ట్ లో నేను కంపేర్ చేస్తున్నాను. వెస్ట్ బెంగాల్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ ఉంది, తెలంగాణలో ఈ ఇన్సిడెంట్. అఫ్ కోర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, రాంగ్ మీనింగ్ తీయకూడదు. నా కంపారిజన్ అనేది నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్. వెస్ట్ బెంగాల్లో జరిగిన దానికి పోలికే లేదు ఇక్కడ, కానీ ది డైరెక్షన్ ఆఫ్ ద పొలిటికల్ ఇంపాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఆడ కూడా మొదట్లో కొద్దిగానే స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఆఖరికి మమతా బెనర్జీ ఓటమికి దారితీసిన అనేక అంశాల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. అంటే ప్రజల ఎమోషన్స్ ఎలా టర్న్ అవుతాయన్న దానికి ఉదాహరణ ఇది. సో అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకో మరి కారణం తెలియదు, వాళ్ళ పొలిటికల్ నిర్ణయాల్లోనే లోపం ఉన్నట్టు క్లియర్ గా కనబడుతుంది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు తప్పుపడుతున్నారు, అందులో అనుమానం లేదు. 7వది బీఆర్ఎస్ దీన్ని ఒక పొలిటికల్ వెపన్ గా వాడుకుంటుంది. రాజకీయాలు మరి చెయ్యరా అంటే చేస్తారు, కానీ అల్టిమేట్ గా ఏం జరుగుతుంది ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, బోత్ అక్యూజ్ అండ్ విక్టిమ్ ఇద్దరు అటాక్ గురవుతున్నారు. సో అంటే లీగల్ ప్రాసెస్ కాస్త అసలు విచారణ కాకుండా సొసైటీ ట్రయల్ గా, మీడియా ట్రయల్ గా, పొలిటికల్ ట్రయల్ గా మారిపోయింది. సో బీఆర్ఎస్ ఇస్ సెన్సింగ్ బిగ్ పొలిటికల్ ఆపర్చునిటీ. దీని వెనకాల బీఆర్ఎస్ రాజకీయం కూడా ఉంది అనేది ఒక సెక్షన్ ప్రజలకు భావిస్తున్నారు. అంటే ఇక 8వది బండి సంజయ్. బండి సంజయ్ కొడుకును డిఫెండ్ చేస్తున్నాడు, చేయాల్సి కాకుండే. ఇది బండి సంజయ్కి తలవంప కాదు, బీజేపీకి తలవంప కాదు. ఈవెన్ అతను బీజేపీ కార్యకర్త అయినా ఒకవేళ, ఆయన మీకు బీఆర్ఎస్ వాళ్ళు అది కూడా రిలీజ్ చేశారు, ఆయన మోడీతో కలిసి దిగిన ఫోటో,
కాషాయ జెండా వేసుకున్న, కాషాయ టవలేసుకున్న వేసుకున్న ఫోటో, ఇవన్నీ కండువ వేసుకున్న ఫోటో చూపెట్టారు. దట్ డజంట్ మీన్ బీజేపీలో ఒక కార్యకర్త చేస్తే అది పార్టీ మొత్తానికి ఆపాదించాల్సిన అవసరం లేదు. కొడుకు ప్రవర్తన తండ్రికి ఆపాదించిన అవసరమే లేదు. దట్ ఈస్ సన్ స్ట్రోక్ అది. సో కానీ బండి సంజయ్ చేస్తున్న మిస్టేక్ కూడా, బండి సంజయ్ ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే, నీ కొడుకును సమర్థించుకోవటానికి ఆయన సమర్థిస్తున్న తీరు, ఆయన అగ్రెసివ్ గా మాట్లాడడం, అనేక ఇతర అంశాలు తీసుకురావడం వల్ల ఒక అనుమానం కలుగుతుంది, తన అధికారాన్ని ఉపయోగించి కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడా అని. లేకపోతే నార్మల్ గా వెంటనే ఏ చట్టం ముందు అందరూ సమానలే, నేను నా కొడుకు నేనే పోలీస్ కప్ప చెప్తా ఏమనుకుంటున్నాడు అని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. కానీ బండి సంజయ్ తన సెల్ఫ్ ప్రెస్టేజ్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, తాను దశాబ్దాలుగా సంపాదించుకున్న రాజకీయ పలుకుబడిని కూడా ఇన్వెస్ట్ చేసి ఈ రిస్క్ తీసుకొని కొడుకును కాపాడుతున్నాడు. ఒకవైపు తన రాజకీయ భవిష్యత్తు, మరోవైపు కొడుకు. ఇందులో తన రాజకీయ భవిష్యత్తు దెబ్బ తగిలినా మంచిగా కొడుకును కాపాడుకుంటా అనే వైఖరి తీసుకోవడం బండి సంజయ్ అభిమానులకు కూడా మిగులుపడలేదు. చాలా మంది బండి సంజయ్ అభిమానించేవారు ఏంటి బండి సంజయ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, సో ఆయన ఎందుకు ఈ రిస్క్ తీసుకోవాలి, ఒకవేళ కొడుకును కాపాడుకోవాలన్నా ఇది పద్ధతి కాదు కదా అని కూడా కొంతమంది అంటున్నారు బండి సంజయ్ అభిమానించేవాళ్ళు. సో ఇది 8వది. 9వది ఏంటి అంటే, దీనికి రకరకాల లింకులు పెట్టడం. దీన్ని జై శ్రీరామ్తో లింక్ ఎందుకు, భారత మాతతో లింక్ ఎందుకు, రాష్ట్రీయ స్వయం సేవక్తో లింక్ ఎందుకు, ఏబీవీపీతో లింక్ ఎందుకు, దీనికి కాషాయ జెండాతో లింక్ ఎందుకు, దీనికి హనుమంతుడితో సంబంధం ఏంటి, సో దీంట్లో ఆ పవిత్రమైన శ్రీరామచంద్రుడు హనుమంతుడు రావడం ఎందుకు, సో మన మీకు అంటే ఎక్కడో ఒక్క చోట ఈ కేసును లార్జర్ కాంటెక్స్ట్ లోకి తీసుకొచ్చి తన హిందుత్వ క్రెడెన్షియల్స్ ను ముందు పెట్టి ఈ కేసు నుంచి వచ్చే నష్టాన్ని తప్పించుకోవడానికి సంజయ్ ప్రవర్తిస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. 10 ఒక రకంగా పార్టీ దీన్ని డిసోన్ చేసుకుంది. నిజంగా చెప్పాలంటే పార్టీ ఎక్కడా ఓన్ చేసుకోలేదు. రామచంద్రరావు స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఏమన్నాడు, బండి సంజయ్కి సంబంధం ఏంది, మాకు పార్టీకి సంబంధం ఏంది, ఆయన చట్టం తన పని తాను చేసుకోవాలి అన్నారు. ఇప్పటి వరకు బండి సంజయ్ చేస్తున్నాడు పర్సనల్ గా స్టేట్మెంట్, కానీ బీజేపీ ఎక్కడా బండి సంజయ్ కొడుకు నిర్దోషి, ఆయన మీద కావాలని దాడి చేస్తానన్న స్టేట్మెంట్ బీజేపీ ఎవరెక్కడ ఇవ్వలేదు. కానీ బండి సంజయ్ తెలివిగా బీజేపీని గట్టిగా పెనవేసుకుని, ఆర్ఎస్ఎస్ ను గట్టిగా పెనవేసుకొని, మీరు కొడితే ఇద్దరు కొడుతున్నారు, లేకపోతే నన్ను ఎవరిని కొట్టరు అనే రీతిలో ఒక ప్రొటెక్టివ్ కవర్, అంటే ఒక రక్షణ కవచాన్ని పార్టీని లాగుతున్నాడు అనేది బీజేపీలో వస్తున్నటువంటి ఆరోపణ. బండి సంజయ్ వ్యతిరేకులకు కూడా దీన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. చూడండి, బండి సంజయ్ తాను బదనా కాకూడదని చెప్పి ఎంటైర్ పార్టీని లాగుతున్నాడు, పార్టీకి ఏం సంబంధము అనేది వాళ్ళు చేస్తున్న అటు బీజేపీలో వస్తున్నటువంటి అభిప్రాయం. అందువల్ల సమాజంలో కలుగుతున్నటువంటి ఈ 10 కోణాలు మనకి ఇందులో కనబడతాయి. వేటు న్యూస్ కాంక్లేవ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, ఆ తర్వాత రాహుల్ ఇచ్చే కుర్చీలో కూర్చుంటాను అని చెప్పి ఒకసారి బయట ఈ రోజు కూడా నేను చెప్తున్నా, 34 వరకు నేను ఉంటా. నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నాను, దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాలు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34 వరకు స్టేట్ పాలిటిక్స్. 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాత తరానికి బదిలీ పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నేను చెప్తున్నా. సో మీరు నాకు 2006లో జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఏ చైర్ కోరుతున్నారు, ఏ చైర్ కోసం అనుకున్నారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్ లో కూర్చుంటా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, 34 వరకు నేనే ఉంటా. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ ఉన్నారు సార్. ఎందుకు రేవంత్ అలా అంటున్నారు? రేవంత్ ఒకటి, రేవంత్ స్వభావం అది, ఆయన ఆస్పిరేషనల్ పొలిటీషియన్. ఇప్పుడు అందులో కూడా అన్నారు కదా, నాకు 2007లో మేము ఇద్దరం కలిసి శాసనమండలి ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యాం. ఆయన జెడ్పీటీసీ నుంచి తర్వాత లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా అయ్యాడు, నేను గ్రాడ్యుయేట్స్ నుంచి ఎమ్మెల్సీ అయ్యాను. ఆయన కూడా ఇండిపెండెంట్ గెలిచాడు. అప్పుడు మా ఇద్దరు సీట్లు కూడా లాస్ట్ బెంచ్.
అందుకే రేవంత్ కలిసినప్పుడల్లా సార్ మా క్లాస్మేట్ మా బెంచ్ మేట్ అంటుంటాడు. సో అందువల్ల అప్పుడు నాతో అనేవాడు, చాలాసార్లు అన్నాడు, నాతో అందరితో అన్నాడు, నాతో కూడా అన్నాడు, నేను సీఎం అయితే అన్నా అన్నాడు. అంటే సీఎం ఎట్లయితే తెలుగుదేశంలో ఉన్నాడు, ప్రాంతీయ పార్టీలు, మీ నాయకుని తర్వాత కావాలంటే లోకేష్ అవుతాడు, నువ్వెట్లయితావు అన్నా. నేను లేదన్నా నాకు అది తెలియదు సార్, ఏదో ఒకటి నేను ఒక రోజు రాష్ట్రానికి సీఎం అవుతా అన్నాడు. ఆ లక్ష్యంతో పనిచేశాడు, సీఎం అయ్యాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆయన అఖిల నిశ్చింటున్న నాయకుడు. ఇప్పుడు ఆయన ఏకంగా మరి పిఎంఏ టార్గెట్ పెట్టుకున్నట్టున్నాడు. రాహుల్ గాంధీ తర్వాత పిఎం అవుదాం అనుకున్నాడేమో, లేదా డిప్యూటీ పిఎం అవుదామేమో రాహుల్ గాంధీ అనుకున్నాడేమో. అందువల్ల జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అంటున్నాడు. ఇది ఆస్పిరేషనల్ పొలిటీషియన్. ఈ ఆస్పిరేషనల్ పొలిటీషియన్స్ కి ఏంటంటే అర్జునుడు టైప్ వీళ్ళంతా. వీళ్ళకు ఒక్క కన్ను గుడ్డు మాత్రమే కనబడుతుంది, ఏం కనబడదు వీళ్ళకి. సో దాన్ని కొట్టడమే ఇక వీళ్ళ లక్ష్యం. ఇప్పుడు మీకు ఈ ఆస్పిరేషనల్ పొలిటీషియన్ స్వభావం. సో మధ్యలో ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళు ఆగరు. సో అది మొదటిది. రెండవది ఆస్పిరేషనల్ పొలిటీషియన్ ప్రజలు కూడా లైక్ చేస్తారు. రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది క్రేజ్ అంటే బికాస్ ఆఫ్ ఇది ఆస్పిరేషన్. మోడీకి ఎందుకు వచ్చింది క్రేజ్ బికాస్ ఈజ్ అన్ ఆస్పిరేషనల్ పొలిటీషియన్. సో రాజకీయంగా సన్యాస లక్షణాలు ఉండకూడదు కదా, ఏమున్నది సర్వస్వంగా పరిత్యాగం అని. సో ఆస్పిరేషనల్ లీడర్షిప్ ను ప్రజలు లైక్ చేస్తారు. ఎందుకంటే ఈ జనరేషన్ ఆస్పిరేషనల్, జెన్జీ యంగర్ జనరేషన్. ఈ చూసిన ఏమంటే చూడరా అట్లుండాలి లీడర్ అంటే, నేను మా ఢిల్లీలోకి వెళ్తా అంటున్నాడు అని. అది రెండవ. మూడవది ఏంటి అంటే తన ప్రత్యర్థులకు ఒక రకంగా డిసెంట్ వాయిసెస్ ఆపేయడం. మీరు మర్చిపోండి, మీరు నా దగ్గర పుల్ల పెట్టడం ఆపండి, నువ్వు ఏం చేసినా నేను 2034 వరకు ఉంటా, మీరు ఎవరైనా కావాలనుకుంటే 2034 తర్వాత ఆలోచించుకోండి అని. అందువల్ల 2034 లోపలే సీఎం కావాలనుకున్న వాళ్ళే పోటీ, మిగతా వాళ్ళు ఎవరు తర్వాత చూసుకుందాలే, రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినాక ఈ లోపల మంత్రి పదవి అనుభవించుకుందాలే అనుకోవచ్చు. సో అందువల్ల ఇంటర్నల్ డిసెంట్ ను తనకేమన్నా ఉంటే దాన్ని తీస్తానికి. నాలుగవది ఓటర్ల కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఎందుకంటే ఎన్నికలు ప్రెసిడెన్షియల్ అయిపోయాయి, నాయకుని చూస్తే ఓట్లు వేస్తున్నారు. చలో రేవంత్ రెడ్డి చుట్టూ ఆ రకమైన రాజకీయాలు నడపడం. ఎందుకంటే మీకు 2000 లోక్నీతి సిఎస్డిఎస్ స్టడీ కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ఎమర్జ్ అయినాకనే మీ కాంగ్రెస్ పార్టీ గెలవడం సాధ్యమైంది. అందుకే కేసీఆర్ కు 30% అబౌవ్ ఉంది అప్పటికి, రేవంత్ రెడ్డి కూడా 22% వరకు వచ్చింది. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఆ రకంగా ప్రజలకు ఒక గట్టి సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చి తనకు అనుకూలంగా మ్యాండేట్ తెప్పించుకోవడం నాలుగవది. ఐదవది హైకమాండ్ లో కూడా చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, మీకు సీఎం అవుతానంటున్నాడు అని. ఆరవది ప్రతిపక్షాలను రాజకీయ ప్రత్యర్థుల్ని ఒక రకంగా డీలా చేయడం. అంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ అనుకుంటున్న, బీజేపీ బీఆర్ఎస్ మనకి ఎట్లా అనేటువంటి ఒక టెన్షన్ పుట్టించారు, డిమారలైజింగ్ ద అపోనెంట్. ఈ 6 లక్ష్యాలతో రేవంత్ రెడ్డి పదే ఒక్కసారి కాదు అనేక సార్లు అంటున్నాడు కదా 2034 వరకు నేనే ఉంటానని. ఆయన ఉంటాడా లేదా అనేది ప్రజలు నిర్ణయించాలి, పార్టీ నిర్ణయించాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించాలి, చాలా ఉంటాయి. బట్ ఆ రకమైన కాన్ఫిడెన్స్ తో పోతున్నాడు. ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ ఉంటే మనం కాదనో అవుననో అన్న జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ జడ్జిమెంట్ ప్రజలు ఇస్తారు, మనం కాదు కదా. ఇక 2034 వరకు నేనే సీఎం, అప్పటి వరకు సీఎంగా ఉంటా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళతాను అని కూడా రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. ఒకసారి ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటా, నేనుంటా. కాన్ఫిడెన్స్ సార్, నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నాను, దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాలకు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34 వరకు 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ 2034 తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచినా నేను సీఎం కాదు, నేను జాతీయ రాజకీయాల్లోకి వెళతాను అంటూ ఉన్నారు సార్. ఏంటి సార్ రేవంత్ కాన్ఫిడెన్స్? అంటే రాంజీర్ రావు గెలిచినాక టెస్ట్ మ్యాచ్ లో పోవాలనుకుంటారు కదా, ఏముందలా ఎంసెట్ తెచ్చుకోగలని కాన్ఫిడెన్స్ వచ్చాక ఏముంటది, జేఈ ఐఐటి తెచ్చుకోవాలనుకుంటారు. సర్పంచ్ అయిన వాడికి ఏమని ఉంటుంది, మండల ప్రెసిడెంట్ కావాలనుకుంటుంది. మండల ప్రెసిడెంట్ కావాలన్నోడికి అయినాక ఏమవుతుంది, ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఎమ్మెల్యే అయినాక మంత్రి కావాలనుకుంటాడు. మంత్రి అయినాక ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ముఖ్యమంత్రి అయిపోయాడు, ఏం కావాలి? ఆల్రెడీ జెడ్పీటీసీ అయ్యిండు, ఫస్ట్ ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు, ఎమ్మెల్సీ అయ్యిండు. ఎమ్మెల్సీ అయినాక ఎమ్మెల్యే కావాలి, డైరెక్ట్ ఎలక్షన్స్ కదా అని ఎమ్మెల్యే అయ్యిండు.
ఎమ్మెల్యేగా ఓడిపోయినాక అయితే ఖాళీ ఎందుకు ఉండాలి, ఎంపీ కావాలనుకున్నాడు ఎంపీ అయ్యిండు, తర్వాత సీఎం కావాలనుకున్నాడు సీఎం అయ్యిండు. ఇక మిగిలిన ఇంకేముంటుంది మ్యాచ్ సీఎం తర్వాత పిఎంఏ కదా, సీఎం తర్వాత పిఎంఏ కావాలన్న అవసరం లేదు, కేంద్ర మంత్రి కావచ్చు ఏదైనా కావచ్చు కదా. అంటే ఇప్పుడు ఓనర్ సైకిల్ లేనప్పుడు సైకిల్ కొనాలనిపిస్తుంది, తర్వాత స్కూటర్ కొనాలనిపిస్తుంది, తర్వాత మీకు బండి కొనాలనిపిస్తుంది మోటార్ సైకిల్, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలనిపిస్తుంది, తర్వాత కారు కొనాలనిపిస్తుంది, తర్వాత పెద్ద కారు కొనాలనిపిస్తుంది, ఇదే కదా. తర్వాత నాకు హెలికాప్టర్ ఉంటే మంచిగా పర్సనల్ ప్రైవేట్ జెట్ అనిపిస్తుంది. సో ఆస్పిరేషనల్ వాళ్ళకి అలాగే ఉంటుంది. ఆస్పిరేషన్ లేనోడికి సైకిలే వచ్చింది, మా నాన్నకు సైకిల్ ఉండేనా, మా తాతకు సైకిల్ ఉండేనా, నాకు సైకిలే వచ్చింది, ఇదే నా అదృష్టం, ఈ జీవితానికి నాకు సైకిల్ సరిపోతుంది, నా నెక్స్ట్ తరం బండి కొనుక్కుంటారులే అనుకుంటాడు. సో అందువల్ల అదొక టైపు. సో అందువల్ల మొదటిది జాతీయ రాజకీయాలు రావడం ఉన్నది. రాష్ట్రాల్లో రాజకీయం చేసి చాలా మంది జాతీయ రాజకీయాలకు వచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి నుండి దేవగౌడ దేశ ప్రధాని అయ్యాడు. శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యలో రాజకీయం చేసి దేశంలోకి వెళ్ళాడు. ములాయం సింగ్ యాదవ్ రాష్ట్రంలో రాజకీయం చేసి దేశంలోకి వెళ్ళాడు. మీకు ఇలా చాలా మంది, మీకు కాసు బ్రహ్మానంద రెడ్డి లాంటి నాయకులు వెళ్ళారు. ఈవెన్ ఎన్టీ రామారావు కూడా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు కూడా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యాడు. మీకు రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాలు రమ్మంటే ఆయన ఒక్క ఆసక్తి చూపలేదు. ఇలా చాలా మంది నాయకులు రాష్ట్రాల్లో రాజకీయాలు చేశారు. నరేంద్ర మోడీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు ముందు, ఆ తర్వాతే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా. మీకు అలా సహజం ఇది. రాజకీయాల్లో రాష్ట్రాల్లో రాజకీయం అయిపోయినాక దేశంలో రాజకీయం చేయాలని చూస్తారు. ప్రపంచానికి కనుక ఒకటే పార్లమెంట్ అలా కూడా చేసేవాళ్ళు, కానీ అది లేదు కదా. పొలిటీషియన్ ఇది ఆల్వేస్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. పొలిటీషియన్ కు ఆస్పిరేషనల్ క్యారెక్టర్ ఉంటుంది. అది అందువల్ల నెక్స్ట్ అదే అని అనుకుంటారు. అయితే 10 ఏళ్ల తర్వాత ఏజ్ ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డికి అందరికన్నా ఎక్కువ కలిసి వచ్చింది అంటే ఏజ్ ఉన్నది. అందువల్ల ఇక్కడ చాలా ఎంగేజ్ లో సీఎం అయ్యాడు. అందువల్ల నేను నెక్స్ట్ పిఎం అనే టార్గెట్ పెట్టుకుంటాడా, రాహుల్ గాంధీ ప్లేస్ కంటాడా, ప్రియాంక అందా తర్వాత ఏమైతే కాంగ్రెస్ పార్టీలో అంత సులభ ఆ సీట్ ఖాళీ ఉండదు, అది పర్మనెంట్ గా ఫిక్స్ అయి ఉంటుంది. లేకపోయినా మధ్యలో సోనియా గాంధీ ఇంట్లో పెడతారు ఖాళీ పెట్టకుంటే, అది కాస్త రెడీ అయ్యేదాకా మనుషులు. సో కన్బట్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే ఉండాలని ఉన్నది, మారొచ్చని కూడా. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాలేదా, సోనియా కుటుంబము రాజీవ్ కుటుంబం ఉండగా కూడా పివి నరసింహరావు కాంగ్రెస్ లోనే ప్రైమ్ మినిస్టర్ కాలేదా. అందువల్ల రాజకీయాలు అవుతాడని నేను అంటలేను, అవుతాడని నేనెవరు జ్యోతిష్యాలు చెప్పడానికి. కానీ ఆ జాతీయ రాజకీయాలు చాలా మంది రాష్ట్రాల్లో సక్సెస్ అయ్యాక జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు కదా. ఇక వేటు న్యూస్ కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన మరో ఇంట్రెస్టింగ్ కామెంట్, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాను అని చెప్పి. సార్, రాహుల్ను రేవంత్ ప్రధాని చేయగలరా? ఇప్పుడు రాహుల్ ప్రధాని రేవంత్ చేయాలని కూడా ఆయన అవుతాడు కదా. రాహుల్ గాంధీని ఎందుకు చేస్తాడు? ఇప్పుడు నాగేశ్వర్ అంటాడు ఎవరన్నా సీఎం చేస్తా, నాకున్న సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్రజెన్స్ టీవీ అంటే నేను పిచ్చోడిని అమాయకున్నాడు. ఎందుకు నేనెందుకు ఇంకోటి సీఎం చేసేందుకు నేనే సీఎం చేస్తా కదా. రాహుల్ గాంధీని పిఎం చేస్తా అంటే రేవంత్ రెడ్డి తానే చేస్తా అన్నది కాదు. రాహుల్ గాంధీని పిఎం చేసే ప్రక్రియలో తానొక కీలక భూమిక పోషిస్తాను, తప్పేమున్నది. ఇప్పుడు మీకు రాజశేఖర్ రెడ్డి 30 పైన ఎంపీలను పంపించి ఢిల్లీకి, కాంగ్రెస్ పార్టీని దేశంలో యూపీఎన్ అధికారంలోకి రావడంలో రాజశేఖర్ రెడ్డి 2004, 2009 లో కీలక భూమిక పోషించారు. సార్, ఏ కాంటెక్స్ట్ లో అన్నారు అనేది కూడా విన్నాం సార్ ఒకసారి బయట. నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటా, నేనుంటా. కాన్ఫిడెన్స్ సార్, నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నా, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాలు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34 వరకు స్టేట్ పాలిటిక్స్. 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతే తరానికి బదిలీ పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. సో మీరు నాకు 2006లో జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఏ చైర్ కోరుతున్నారు, ఏ చైర్ కోసం అనుకుంటున్నారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్ లో కూర్చుంటారు. అంటే అదే అంటున్నా, రాహుల్ గాంధీకి ఎసరు పెడతాడని ఆ మధ్య బీఆర్ఎస్ కేటీఆర్ అన్నాడు, ఈయన రాహుల్ గాంధీ పోస్ట్ కే టార్గెట్ పెడుతున్నాడు అని. సో ఆ జాగ్రత్త కూడా పడ్డాడు.
చాలా కాన్షియస్ గా ఉంటారు రేవంత్ రెడ్డి మాటల్లో. బండి సంజయ్ కూడా అన్నారు. సో మీకు అదే అందువల్ల ప్రత్యర్థులు అలా అంటున్నారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య అగాధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అర్థమైంది కనుకనే కాన్షియస్ గా వెంటనే రాహుల్ గాంధీని పిఎం చేసి ఆ తర్వాత ఏ చైర్ ఉంటే ఆ చైర్, ఏ చైర్ ఇస్తే ఆ చైర్లో కూర్చుంటాను అని అంటున్నాడు. సో కాంగ్రెస్ లో ఏ నాయకుడైనా వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని అంటారు కదా. రాజశేఖర్ రెడ్డి లాంటి స్ట్రాంగెస్ట్ లీడర్ కూడా తన లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని. ఎందుకంటే రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని లక్ష్యం ఉంటేనే కాంగ్రెస్ లో నాయకుడు, అది ఫస్ట్ ఎలిజిబిలిటీ. ఏమైనా కాంగ్రెస్ లో నాయకుడు ఎందుకుంటాడు, తనే కావాలనుకుంటుంటాడా? సో ఎవరు కావాలనుకున్నా రాహుల్ గాంధీ కొరకు ఉండాల్సిందే. ఒకవేళ రాహుల్ గాంధీ ఆ టైంలో లేకపోతే భరతుల్లాగా సింహాసనాన్ని రాముని పేరు చెప్పుకొని భరతుడు రాజ్యం వెళ్ళినట్టు వెళ్ళాల్సిందే. సో దట్ ఈస్ ద కాంగ్రెస్ స్టైల్. అది రేవంత్ రెడ్డి బాగా తెలుసు కనుక ఆ రాహుల్ గాంధీ తర్వాత స్థానాన్ని ఏం చేశాడు తప్ప రాహుల్ గాంధీ స్థానానికి ఎసరు పెట్టలేదు. సో తర్వాత నీకు ఏమైతారు ఏంది అనేది ఎవరు చెప్పలేరు. కానీ ఇప్పుడైతే ఆస్పిరేషన్ కూడా నీకు రాహుల్ గాంధీకి ప్రమాదం అయితే ఏమవుతుంది? ఒక ఎడిటరు ఇంటర్వ్యూ చేస్తున్నాట. ఒకతను వచ్చి నీకేంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అడిగాట ఆస్పిరెంట్. నేను ఎడిటోరియల్ రాయాలనుకుంటున్నా అన్నట. వెంటనే మరి నేనేం చేయాలన్నట. నువ్వు వచ్చి ఎడిటోరియల్ రాస్తే నేనేం చేయాలి, అందుకే నువ్వు వద్దులే అన్నట. సో అందువల్ల రాహుల్ గాంధీ కాదు నేను పిఎం అయితే జాతీయ రాజకీయాలు అన్నాడు అనుకో. రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, రేపు పొద్దున్న ఆ ఛాన్స్ వచ్చిన మరుక్షణం సీఎంగా తీసిపడేద్దాం, మొక్కై వంగని మానవి వంగన అని తెలుగులోనే సామెత ఉంది అని చెప్పి మీకు వెంటనే సో మా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తన అత్యాశ కొంపకు చేయటం అంటారు కదా, అందుకే అది అత్యాశ కొంపకు చేయటం కనుక ఆయన అత్యాశ పడకుండా రాహుల్ గాంధీ పిఎం చేస్తా ఆ తర్వాత ఏ చేరిస్తా ఆ చేరని. సో అది అనడంలో కూడా వ్యూహాత్మకమే. రాహుల్ గాంధీకి తన వల్ల ప్రమాదం లేదు, తానేదో ఛాలెంజ్ చేస్తున్నానని అనుకోవడం లేదు అనేది కూడా ఒక ఎత్తుగడగా చెప్తారు.